యేసుక్రీస్తునామములో అందరికీ నా వందనాలు. ఈ సమావేశంలో సంఘ కాపరిగా విచ్చేసిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి, సహోదరుడు మార్టిన్కి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి సహోదరి సహోదరుడికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ మధ్య చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడైంది. నన్ను నడిపించినందుకు నేను దేవునికి ముందుగా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చి నేను 17 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయింది. మీ అందరి మధ్య కూడా 19 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాను. అయితే ఈ మధ్య నేను అనుకోకుండా ఇల్లు మారాల్సి వచ్చింది. కానీ ప్రతిరోజు కూడా ఈరోజు వెళ్దాం అని అనుకుంటా ఉన్నాను. అయితే దినేష్ మొన్న అమ్మ మనం ఏ రోజు వెళ్ళేది అని అడిగాడు. దినేష్ నాకు ఇలా కోరుకుంది, ఎలాగైనా ప్రేయర్ పెట్టించుకొని వెళ్ళాలి అని అనుకున్నాను. అయితే దినేష్ మా పిన్ని కూడా సరేనమ్మా పెట్టి మనం ప్రార్థన పెట్టించుకొని వెళ్దాము అని చెప్పారు. అప్పుడు నేను పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారికి వీలుంటుందో అనుకున్నాను. కానీ నా మనవి ఆలకించి సారు సహృదయంతో ఆలకించి ఈ ప్రార్థనకి ఇచ్చేశాడు. అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మార్టిన్ కూడా ఊరెళ్ళాలని బయలుదేరాడు. నేను ఇలా అనుకోకుండా పెట్టుకున్నానయ్యా ప్రార్థన అనుకుంటే తను కూడా వెళ్ళకుండా మానుకున్నాడు. అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అయితే నేను ఎక్కువగా ఒంటరి జీవితమే అనుభవించాను. నా ఒంటరి జీవితంలో నాకు నా పిల్లలు నేనే. అయితే ఎప్పుడు కూడా నేను దిగులు పడేదాన్ని కాదు. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అనుకునేదాన్ని. కానీ ఏ విషయంలో కూడా దేవుడు నాకు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండేవాడు. నేను 2 పిల్లల్ని వేసుకుని స్కూల్కి వెళ్ళేదాన్ని. అయినా కూడా నేను వాళ్ళని సమయస్ఫూర్తిగా దేవుని అడుగుజాడల్లో నడిపించాను. ఆ పిల్లలకు కూడా దేవుడు అంటే చిన్నతనం నుంచి కూడా బాగా భయభక్తులతో ఉండేవాళ్ళు. మేము బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే దినేష్ అనేవాడు, దేవుడు టైం అయిపోయింది అని అంటే మా పిల్లలు ఇద్దరు అనేవాళ్ళు, అమ్మ దేవుడు మనకి తోడుగా ఆ వయసులోనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకి బస్సు ఉంటుందమ్మా ఎప్పుడు అనేవాళ్ళు. నిజమే, మేము పరిగెత్తుతూ ఉండేవాళ్ళం. నిజంగా టైంకి మాకు బస్సు ఉండేది. మేము చాలా చిన్న వయసు నుంచి కూడా నా పిల్లలిద్దరు కూడా దేవుని భయభక్తులు కలిగి పెరిగారు. అయితే నా ఒంటరి జీవితంలో అన్నీ ఒడిదుడుకులే, అన్నీ ఆర్థిక ఇబ్బందులే. ఏది కూడా నాకై నేను తెచ్చుకున్నదేం కాదు, అనుకోకుండా సంభవించింది. అయినా కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉండేవాడు. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి అడుగులో కూడా నాకు తోడుగా ఉంటాడు. అనుకోకుండా మా అమ్మాయి హైదరాబాదు బయలుదేరింది. నేను బస్ ఎక్కించేదాన్ని, ఇక్కడ తను వెళ్ళేది. అయితే అడిగొప్పుల దగ్గరికి వెళ్ళలేక బస్సు యాక్సిడెంట్ అయింది. తను ఫస్ట్ సీటే రిజర్వేషన్ చేయించుకునేది. ఆ ఫస్ట్ సీట్లోనే ముందుకు వచ్చి పడిపోయింది. అయినా కూడా తనకి ఏ అపాయం జరగలేదు. నేను దేవా ఈ బిడ్డని నీకు అప్పగిస్తున్నాను, ఈ బిడ్డ విషయంలో నీకు తోడుగా ఉండయ్యా అని చెప్పి నేను స్కూల్కి వెళ్ళా. ఒక అరగంటకి అమ్మ నాకు బస్సు యాక్సిడెంట్ అయిందమ్మా అంటే నాకేం కాలేదు అని చెప్పింది. అన్ని విషయాల్లో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈ మధ్య దినేష్ నేను నా పర్సనల్ విషయాలకి ఒంగోలు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే వెళ్ళాము, కారులో వెళ్ళాము. అక్కడ పని చూసుకున్నామంటే అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గారు లేరు. తనే రమ్మన్నారు మమ్మల్ని అక్కడికి. కానీ ఆ టయానికి అతను లేరు. అయ్యో మనం
వచ్చేది కాదు, సార్కి చెప్పే వచ్చాము. సార్ కూడా నన్ను చాలా పెద్దదాన్ని అమ్మ అనేవాళ్ళు. అయితే 4 రోజులు సెలవు పెట్టారంట. అయ్యో నేను ఏం చేయాలి దేవా, ఎంత దూరం వచ్చాను, నా పని వెనకబడిపోతుంది, నేను ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే నా పని కావాలి అని దేవుడికి మొదలు పెట్టుకుంటే అప్పుడు దినేష్ సార్కి మెసేజ్ పెట్టారు, సార్ మేము ఇక్కడ బ్రాంచ్ దగ్గర ఉన్నామండి అని. సార్ వెంటనే తన ఫీల్డ్ ఆఫీసర్ అయినా కూడా మా మాటకి వెంటనే రియాక్ట్ అయ్యి, సరేనయ్యా ఇట్లా వచ్చారు కదా, మీరు వెంటనే అకౌంటెంట్ని కలవండి అని చెప్పారు. సార్ మేము వెళ్ళిన పని పూర్తి చేసుకొని వచ్చే దారిలో మేమున్న కార్ యాక్సిడెంట్ అయింది. మేము అద్దంకిలో భోజనం చేసి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏమైందంటే అతను కార్ డ్రైవరు, అమ్మ మీరు కొంచెం ఫ్రంట్కి బాగా జరిగి కూర్చోండి, మధ్యలో కూర్చున్నారు, మధ్యలో కూర్చోకూడదమ్మా, మేము సడన్ బ్రేక్ అయ్యి ముందుకు వచ్చి పడతారు అన్నారు. అట్లా అని 10 నిమిషాలు అయిందో లేదో కారు బండిని గుద్దేసింది. అయినా కూడా ఆ బండిలో ఉన్న పిల్లలకు కూడా ఎక్కువ దెబ్బలేం తగలేదు. దేవునికి వందనాలు తెలియజేసుకున్న దేవా, నేనున్నా ఈ బండి సురక్షితంగా ఉంది. మాకు కూడా ఎవరికి ముగ్గురులో ఎవరికి కూడా ఏ ఆపద రాలేదు, సురక్షితంగా ఉన్నాం. నేనైతే ముందుకెళ్ళి పడితే నా తల పగిలిపోవాల్సిన విషయం. దేవుడు నా నుండి ప్రతి పనిలో, నా ఒంటరి జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించాడు. అయితే ఈ లొకాలిటీ నుంచి నేను మారాలంటే చాలా బాధ అనిపించింది. 19 సంవత్సరాలు ఉండి మీ అందరినీ, అంటే ఇక్కడైనా కూడా దూరంగా వెళ్తున్నాను. బ్రదర్స్ ఇక్కడ చాలా మంది నాకు తోడుగా ఉండేవాళ్ళు. దినేష్ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా జాను, జాషువా అందరూ ఫోన్ చేయగానే నాకు ఏ ఫస్ట్ వచ్చినా వచ్చేవాళ్ళు వెంటనే జాన్సన్కి ఫోన్ చేసేదాన్ని, చౌతన్యకి ఫోన్ చేసేదాన్ని, నాకు ఇట్లా ఉందమ్మా ఒకసారి రండమ్మా అని. అందరూ కూడా నాకు చాలా సహాయం చేశారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నన్ను ఇంతకాలం కూడా జాగ్రత్తగా కాపాడినందుకు దేవుడికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. సాక్ష్యాన్ని సహోదరుని ప్రభు దీవించిన దాకా నిజంగా ప్రభు చేసే మేలు అవి కంటికి కనిపించు, చెవి కనిపించు. ఆయన చేసే మేలు ఎంతో తక్కువ. ఆయన ఏమంటున్నాడంటే నేను నిన్ను ఎడవను ఎడబాయను అన్నాడు. ఆయన మనల్ని లోకం అంతా వదిలిపెట్టచ్చు, కానీ ఆయన మాత్రం మనల్ని పెట్టాడు. మరి శిష్యు గారి జీవితంలో ఎంతో కష్టాలు, అంటే ఒంటరిగా అయినా కానీ ఆ ఒంటరి జీవితంలో ఆయన అంటున్నాడు నేను ఉన్నాను అంటున్నాడు. మరి సహోదరికి ఆయనే తోడుగుండి మరి చిన్న పిల్లల విషయంలో కూడా, అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి తోడుగున్నాను ప్రభు. తల్లిగా ఒక మంచి సాక్ష్యం చెబుతుంది. నాకు ఆనందంగా ఉంది ఈ సాయంకాల సమయంలో. మీకు ఎంతమందికి ఆనందం ఉంది? ఎందుకంటే ఈరోజు పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా దుఃఖపడుతున్నారు. పిల్లల యొక్క తత్వం మంచిది కాక, పిల్లల యొక్క నడక మంచిది కాక తల్లిదండ్రులకు దుఃఖం కలగజేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. కానీ సహోదరు టీచర్ గారు ఒక మంచి వాళ్ళు, నా పిల్లల్ని ఇప్పటి వరకు లోకం రీతిగా పెంచలేదు, కానీ క్రీస్తులో మాత్రమే పెంచాను. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారని చెప్పి అది చాలు. ఈ లోకంలో మనం పెద్ద బిల్డింగులు, ఆస్తులు ఏది సంపాదించినా ఒకరోజు అన్నీ పోతాయి. కానీ మన పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటంటే క్రీస్తు మాత్రమే. ఒకరోజు ఒక మంచి సేవకుడు ఒక మాట తెలియపరిచారు. వారు 10 మంది సంతానం. అయితే ఆయన ఏమన్నాడంటే, మా అమ్మ నాన్న మాకు ఆస్తులు కనుక ఇచ్చినట్లయితే వాటి కోసం కొట్టుకునే వాళ్ళమే,
నీకిది అని చెప్పి ఆ భాగాల కాడ ఇవేదాలు వచ్చి పోట్లాడుకునేవాడు. కానీ మా అమ్మ నాన్న మాకు ఇచ్చింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అది చాలు మా జీవితం. అలాగనే ప్రేమైన సోదరులారా, మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవితం. దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యం పరిశుద్ధ గ్రంథం ఏం చూపుతుందంటే బాలురుగా ఉన్నప్పుడు వారికి మంచి నడవడిని బోధించాలి. వారు పెద్దవారు అయినాక మనం ఏదైతే వాక్యం వారికి తెలియపరిచామో ఆ వాక్యం వారిని కాపాడుతున్నాం. యవన జీవితంలో యవన స్థాయి ఇచ్చినాక ప్రతి పిల్లలకి, అంటే స్త్రీకైనా పురుషులకైనా యవన జీవితం వచ్చినప్పుడు ఆ యవన జీవితం నుంచే మనం కూడా వచ్చాము, నేను వచ్చాను. యవన జీవితంలో సాతాను చాలా లాభుద్ది పిల్లల్ని చాలా తొట్టుపాట్లు చేయాలని చెంది, కానీ ఆ యవన జీవితంలో కాపాడేది ఒకటే, దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఆ వాక్యాన్ని వారికి బోధిస్తే, వారు నడవలసిన మార్గం వారికి తెలియపరిస్తే, యవన జీవితం వచ్చినాక వారు తొలగిపోవచ్చు, కానీ వారికి మనం ఇచ్చింది తొలగిపోదు. వారిని కాపాడేది వాక్యమే. ఏ తల్లిదండ్రి బిడ్డలను కాపాడలేరు, ఒక మంచి బిల్డింగ్ కాపాడలేదు, ధనం కాపాడలేదు, కాపాడేది దేవుని వాక్యం. మనం పిల్లలు ఒప్పచెప్పాల్సిన వాక్యానికి ఒప్పచెప్పాలి. ఆ వాక్యమే జీవాన్ని నమ్ముస్తున్నాం. సహోదరు చెప్పిన సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. ఎందుకంటే మరి పిల్లల విషయంలో మనం ఈరోజు చాలా లోకం ఎలా ఉందంటే, ఈ యవన బిడ్డల జీవితాలు పడిపోయి ఈరోజు చాలా విచ్చలవిడిగా తయారైపోతున్న లోకంలో ఒక తల్లిగా బిడ్డల విషయంలో సాక్ష్యంగా ఉండటం గొప్ప ఆశీర్వాదం. ఆ యవన బిడ్డల్ని ప్రభు రాకడ వరకు కూడా తన వాక్యముతో ఆయన భద్రపరుచును గాక. కుడికి ఎడమకు తొలగకుండా ఆయన కాపాడును గాక. అని ఒకటి మన పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యవన బిడ్డలు ప్రతిరోజు మీరు లేవగానే మొదటగా ఆయన స్థానం ఏంటి? వాక్యాన్ని చదువుకోండి. ఆ వాక్యం మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. యెహోషువతో ఏమన్నాడంటే, ప్రభు నేను మోషాకు తోడైనట్లుగా నేను నీకును తోడై ఉంటాను. ఎప్పుడు తోడై ఉంటానని చెప్పాడంటే, నా సేవకుడైన మోషాకి నేను ఇచ్చిన వాక్యానికి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటే నేను మోషాకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. పిల్లలు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని పట్టుకోండి. ఆ వాక్యానికి తొలిగిపోకుండా మీరు ఉంటే ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. కానీ మీరు వాక్యం నుంచి పక్కకు పోయారా, అప్పుడు అది మీరు ప్రమాదంలో పడిపోతారు. అందుకని ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, మీరు ఎక్కడ చిక్కుకొని ఉన్నా చేయాల్సింది ఒకటే, ఆయన వైపు చూడండి. ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. ఒకరోజు ఒక మంచి క్రైస్తవురాలుగా ఎదిగిన అమ్మాయి, అంటే అప్పుడే మారిన ఒక అబ్బాయి, వారిద్దరికి పెద్దలు నిర్ణయం చేసి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత అంటే మంచి క్రైస్తవురాలుగా బాల్యం నుంచే దేవుని యందు భయభక్తులుగా పెంచబడిన బిడ్డ అమ్మాయి, తను కొత్తగా ప్రభులోకి వచ్చిన యవనస్తుడు. ఆ యవనస్తురాలన్న ఆ అమ్మాయి అన్నదంట, నా ప్రేమైన వాడా, నువ్వు బయటికి వెళ్తున్నావు. బయటికి వెళ్ళినప్పుడు లోకములో ఆకర్షముగా కనిపించే స్త్రీలు చాలా మంది ఉంటారు. ఆకర్షముగా కనిపించే లోకం చాలా ఉంది. కానీ ఒకటి, నీవు ఇంకా ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళలేదు కనుక ఎక్కడైనా చిక్కువచ్చు నువ్వు. కానీ చిక్కున్నా కానీ ఆ చిక్కున్న సమయంలో నేను ఇక్కడ పడిపోయాను, ఇంకా నా ప్రేమైన భార్యకి ద్రోహం చేశాను, నేను పనికిరాను దేవునికి, నేను నా భార్యకు కూడా నేను ద్రోహం చేశానని నువ్వు ఆ పడిపోయిన స్థలంలోనే ఉండగాకు. నువ్వు పడిపోయినా నిన్ను ప్రేమించే భార్య మాత్రం ఉందని నమ్ము.
నువ్వు ఎలాంటి చిక్కుల్లో ఉన్నా నిన్ను ఆదరించే భార్య ఒకటి ఉందని నమ్ము అని చెప్పింది. వెంటనే అక్కడ దేవుని యొక్క బిడ్డ అన్నాడు, వెంటనే మోకరించి ఆయన చేతుల పైకెత్తి, దేవానికి మహిమ కలుగును గాక, నా భార్య ఇలాగంటే నేను ఎంత నీచమైన స్థితిలో ఉన్నా నన్ను ప్రేమించే ఒక దేవుడు కూడా ఉన్నాడు అని చెప్పి ఆయన వెంటనే మహిమపరిచాడు. అర్థమైందండి? ఉన్నారా ఇక్కడ? చూడండి, మనం ఎప్పుడు కూడా మీరు ఎక్కడ చిక్కుల్లో ఉన్నా, చివరికి మీ శరీరం అంతా కూడా గాయాలతో ఉన్నా ఒక్కసారి ఆయన కేకవేయండి. ఆ లాస్ట్ ఆ కొన ఊపిరితో ఉన్న సంసోను స్వరం కూడా బయటికి తేలేకపోయాడు, కానీ పెదవులు మాత్రం ఆడిచ్చాడు. ప్రభువా అన్నాడు. జీవితంలో జయించిన కంటే ఆ దినములు ఎక్కువ మంది జయించే శక్తినిచ్చాడు. అలాంటి దేవుడు మన దేవుడు. కానీ నమ్ముతున్న వాళ్ళైతే సమస్తమును సాధ్యం. ఈ సమయంలో మరి ఈ చిన్న కుటుంబంలో సహోదరి ఇక్కడికి వచ్చి మరి ఇదే ఇంట్లో ఉన్నారమ్మా 19 సంవత్సరాలు, ఏదైనా ఇదే వీధిలో ఉన్నారు. చాలా మంచి సాక్ష్యం. అంటే ఇప్పుడు కనుక ఎవరికైనా ఈ వీధిలో ఉన్నప్పుడు ఎవరికైనా మీకు విరోధంగా ఉందంటే, ఒక వివాహం చేసేటప్పుడు మేము పాస్టర్ అడుగుతాం, ఈ వివాహం జరగటం మీ అందరికి ఇష్టమేనంటే అందరూ చేయి పైకెత్తారు, ఇష్టమేనా? కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, అలాగనే ఎవరో ఒకళ్ళు ఇక్కడ లేదని నేను నమ్ముతున్నాను. అంటే అందరూ ఇష్టపడే వాళ్ళే. ఒక కుటుంబం ఒక బజార్లోనికి, అంటే ఒక వీధిలోనికి, ఒక ఇంట్లోనికి వచ్చినప్పుడు ఒక 3 సంవత్సరాలు చాలా అద్భుతం ఉంటుంది. కానీ 3 సంవత్సరాల తర్వాత విరోధ భావం ఏర్పడుతుంది. నాకు తెలిసి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు చాలా మంచివాడు, కానీ ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంటి పక్క వాళ్ళ మీద తగు వేసుకొని పొలిటేషన్ వాళ్ళు పెద్ద గొడవలు పెట్టుకొని పంచాయతీలు. తర్వాత ఇంకా నేను చూస్తూనే ఉంటాను చాలా ఇళ్లలో ఆ స్త్రీలు చాలా విచ్చలు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, కానీ మొదటగా ఒక స్త్రీని చక్కబెట్టడం చాలా కష్టం. అలాంటి ఆ లోకంలో ఒకే వీధులు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ అందరితో ప్రేమగా జీవించడం అది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మాత్రమే. అలాగే ఐక్యతగా జీవించగలుగుతాం. మరి చాలా మంచిది. 19 సంవత్సరాలు ఈ వీధిలో నుండి మరి ఇక్కడ నుంచి మారేటప్పుడు నాతో ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈది మొత్తానికి కానీ సంఘానికి కానీ నేను మంచి భోజనం చేసి అందరితో సమాధానంగా అందరినీ ప్రేమతో పలకరించి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ దినం కొంచెం ఏరా కార్యక్రమాలు ఉన్నాయి, అయినా కానీ ఆ మాట చెప్పినప్పుడు నాకు సంతోషం వేసి, నిజంగా అలాంటి సమాధానంగా ఆత్మని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మి ఉన్న పనులను పక్కన పెట్టేసి మన బుధవారం రాత్రంతా ఆన్లైన్ ప్రార్థన చేసాం. గురువారం రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ శుక్రవారం, రేపు శనివారం చర్చిలో ఆరాధన ఉంది. అలాగా ఎనీ టైం ఆరాధన ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వారు తృప్తిపరిచే దేవుడు ఉన్నాడని, అలాంటి కుటుంబంలో ఆరాధన చేయడం చాలా సంతోషం అని ఈ రాత్రి ఇచ్చున్నామండి. మరి ఈ బజారు అందరితో ఐక్యతగా ఉండటం చాలా సంతోషకరమైంది. మరి ఈ బజార్లో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అంటే ఇక్కడలో పక్క వాళ్ళు నాకు తెలియదు, కానీ చర్చికి వచ్చే వాళ్ళు మాత్రం తెలుసు. కానీ ఏదైనా ఒకవేళ ఎవరి ఎడలైనా ఒకవేళ పొరపాటు చేసి ఉంటే అందరూ క్షమించే కలిగిన మనసు ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన ప్రభు నేర్పింది ఏంటంటే, మీ ఎదుటి వారిని మీరు క్షమించండి, అప్పుడు మీ అపరాధములు క్షమించబడును అన్నాడు. అలాగే మరి మంచి జీవితం జీవించి ఈ బజార్ అందరికి సంతోషకరంగా సాక్ష్యం చెప్పి వెళ్ళటం చాలా మంచి ఆశీర్వాదం. ఈ సమయంలో మరి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారా? సమయం ఎంత అయిందండి? సమయం 9 అయింది. సరే, ఖచ్చితంగా భోజనం టైం ఇది కదా. అంటే
నా చర్చి బ్రదర్స్ కూడా చాలా బాగా వచ్చారు కొంతమంది. నేను అంటే పెద్ద చర్చి అది, ఆ చర్చికి ముందుగా ఒకరోజు ఇంటికి వెళ్తున్నాను. అది శ్రమల దినాలు, 2 దినాలు. ఆ చర్చి ఎదురుగా ఇంట ఒక ఆమె ఉంది. ఆమె నాకు అత్తమ్మ వరుసైంది. పరలోక ప్రార్థన చేస్తే కూడా అడావుడిగా ఇంట్లో ఉడుకుతుంది. ఏంది అర్జెంటుగా ఉరుకుతున్నామంటే చర్చి మూత ఎత్తున్నారు, అందుకే లాస్ట్ ప్రార్థనలో పాల్గొవాలని పరిగెత్తున్నాను అంటుంది. ఆశ్చర్యపోయి నిలబడి చూసాను. అంతే ఆశ్చర్యపోయి, అంటే చర్చి ముగింపు అయ్యేటప్పుడు చర్చి ఇంటి ఎదురుగానే. అయితే ముగింపేటప్పుడు లాస్ట్లో అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు ఏమో కూడా నేను చర్చిలో పాల్గొన్నానని వెళ్ళిందండి. చూసారా, అలాగ ఉన్నారు చాలా మంది. ఇంకా తర్వాత మేము మాచర్ల దగ్గర ఒకసారి కూటమి పెట్టాము. ఆ ఊరి పేరు మర్చిపోయాను. అక్కడ పాస్టర్ గారిని పిలిచారు. నేను వెళ్ళాము. ఆ పాస్టర్ గారు మీరు రాండి చర్చి కంటే మీరు స్టార్ట్ చేయండి, పాస్టర్ గారు వస్తామన్నారు. నేను చూశాను. అంటే పాస్టర్ గారు స్టార్ట్ చేస్తే వీళ్ళు వచ్చి కూటమిలో తర్వాత కూర్చుంటారంట. ఎంతంటే అంత అమాయకత్వం ఉన్నారంటే అంత అమాయకత్వం ఉన్నారు. కానీ దేవుని సేవకుడు రాకముందే ఎన్ని పనులున్నా ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. పనులుండే సహజమే. మనకు నీకు పనులుండే, నాకు పనులుండే, అందరికి పనులుండే. పని లేక ఉంది ఎవరంటే యేసుప్రభు ఒకడే కదా. ఆయన పిల్లలు లేదా? యేసుప్రభు పిల్లలు ఉన్నారా లేదా? ఎంతమంది నమ్ముతారు? యేసుప్రభు పిల్లలు ఏడున్నారు? మనకే ఉంది పిల్లలు కదా. మనం చక్క పెట్టుకోవాలా, మనం స్నానం చేయాలా, మనం అన్నం తినాలా కదా, మనం ఏదో చేయాలా. ఆయనకి ఏ పని లేదు, ఆయన మాత్రం వచ్చి ముందు కూర్చుంటాడు. కానీ ఇప్పుడు కూడా మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. అంటే ఆలు నేర్చుకోకుండా కాగుడిందో కాడికి పోకూడదు. మొదటగా ఆరాధనకు రావడానికి క్రమం నేర్చుకోవాలి. పాస్టర్ గారు ఏమన్నా పోలీసుడు కాదు, పాస్టర్ గారు లేకుంటే ఏమన్నా ఉగ్రవాది కాదు పట్టానికి. పాస్టర్ గారు బలిపీఠం దగ్గర నుంచి ఒక మాట వస్తుందంటే ఆ మాటని తీసుకునేది ఎవరంటే 20 లక్షలు తీసుకోవాలి. ఇద్దరే తీసుకున్నారు. అవతల చేరింది కూడా ఇద్దరే. అర్థమైందండి? ఇప్పుడు కూడా దేవుని సేవకుండా చూస్తున్న మాట అది నాదే అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు అవతల గట్టుకు చేస్తా ఉంటావు. అప్పుడు దాకా మనం ఇంకా అరణ్యంలో తిరుగుతున్న విశ్వాసాలు ఉంటాం. అలా ఉండకూడదు. అందరూ కూడా నేర్చుకోండి, క్రమశిక్షణ పాటించండి. ప్రభు దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. ఉన్నారు ఇక్కడ? అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చదివి సహాయం చేయండి. తరువాత యెరూషలేమునకు నాకు ప్రియమైన సిస్టర్స్ బిడ్డలు ఇద్దరు ఉన్నారండి. చర్చిలో కూడా చాలా వాళ్ళు ఎలా ఉంటారంటే నా నోటి నుంచి రాకతలికి చాలా ఎగిరి పడతా ఉంటారు. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే ఇనుటకు ఎలా ఉండాలా? ఎగిరి పడాలా. మాట్లాడుటకు నిదానించేవారు ఉండాలా. అలాంటి బిడ్డలంటే నాకు అంటే వాక్యం కోసం ఇప్పుడు కూడా ఏసి ఉండే బిడ్డలంటే చాలా ఇష్టం. వచ్చినాక కొంతమంది సప్పట్లు కొట్టారు, పాటలు పాడుతుంటే చాలా పాట పాడింది. మాకు అంటే నిత్యరాజ్యం ఇచ్చావా అంటే కొంతమంది అనుకోసం పురుషుల్లో తలకాయ ఎత్తున్నారు. అంటే దాని అర్థమే తెలియదు అసలు. పాట అర్థం తెలిస్తే ఆ హృదయం నుంచి ఆ సిస్టర్ ఏసన్న గారు పాట పాడింది ఓ వెంట చాలా అర్థాలు ఉన్నాయి పాటలో. అది ఎవరు రాశారని కాదు, ఏసన్న రాశాడా, మార్టిన్ బ్రదర్ రాశాడా, ఇంకొకరు కాదు. అది క్రీస్తుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే మన అంతరంగంలో నుంచి ప్రభువుని స్తుతించాలి. దేనికి వచ్చాం మనం ప్రభు సన్నిధికి అంటే యేసు ప్రభు దగ్గరికి రొట్టెలో తినడానికి వచ్చారు కొంతమంది. అది సిస్టర్ గారు భోజనం తినడానికి వచ్చామా? ఎందుకు వచ్చాము? ఆయన స్తుతించడానికి వచ్చాం. అర్థమైందండి? ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనం ప్రభువుని స్తుతించడానికి వచ్చాం. అందరూ ఉన్నారు ఇక్కడ? అయితే చదవం. చదువు వచ్చిన బిడ్డలు చదవండి. చదువు రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు చెవి పెట్టండి వాక్యం మీద. మీరందరూ కూడా ఎలా ఉండాలంటే మీ ఎడం పక్క అంటే ఎంత గోల చేసే వాళ్ళున్నా, కుడి పక్క ఎంతమంది గోల చేసే వాళ్ళున్నా
మీ దృష్టి, మీ మనసు, మీ హృదయం ఆయన మీద పెట్టండి. పక్కవాడు శబ్దమే మీకు వినిపించదు. ఓకేనా? ఇప్పుడు చదవమ్మా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడదు. చదవమ్మా. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలో చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన నిన్ను గాడిద ఎక్కి నీ వద్దకు వచ్చున్నారని సీయోను కుమార్తె చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారులకు జయము, ప్రభువు పేరిట వచ్చి వారికి స్తుతింపబడుదుగా, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి ప్రయాణ ప్రేమలు చేయు వారందరినీ వెలగొట్టి రూకలు మార్చి వారికి కళ్ళలను గువ్వలను వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలు కొనుగోలు చేసేది వారని. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్నారు. చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము చేసింది అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేసింది. చాలు. అలాగనే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం ఒకటి 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చున్నాడు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సోదరులారా, నేను చిన్న అంశం తీసుకుంటున్నాను. ఈయన ఎవరు అనే మాట నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువుని గురించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఎందుకు పనికిరాని నన్ను ఇక్కడ నిలబెట్టాడు. మీకంటే నేను శ్రేష్ఠుడిని కాదు, గొప్పవాడిని కాదు, కానీ ఆయన కృప ద్వారా మాత్రమే ఇక్కడ ఉన్నాను. అయితే ఉన్నారు పెద్దలు, అలా ఉంటే మీకేమి అర్థం కాదు. లైన్లోకి చాలా అర్థంగా ఉన్నారు. సరే, చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మీ స్థానం తప్పుకొని పోవడానికి సాతాను కూడా ప్రేరేపిస్తాడు. ఒకసారి ఏం చేస్తాడంటే దేవుడు మహింపరచడానికి వాడు ఆటంకపరిచేవాడు. సరే, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు అంటే దేవుడు. యేసు ప్రభు దేవుడేనా? నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు దేవుడు? ఆయన తన యొక్క వాక్యాన్ని, అంటే తన యొక్క శక్తిని, లేదంటే తన ప్రభావాన్ని పంచటానికి గాలిని వాడుకోగలడు, సూర్యుని వాడుకోగలడు, చంద్రుని వాడుకోగలడు, సృష్టిని వాడుకోగలడు. కానీ ఒక మానవుడికి బోధించడానికి ఒక మానవుడి అవసరమని ఈ మట్టి దేహంలో ఆయన ఉంటూ ఈ రాత్రి మనకు బోధించడానికి ఆయన ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతున్నారా? ఆ ఒక మానవుడికి అవసరమైంది గాలి కాదు. ఆయన నియమించిన పద్ధతి ఏంటంటే మానవుడికి ఒక మానవుడే బోధించాలి.
అందుకని ఈ రాత్రికాల సమయంలో నేను ఒక అల్పుడునైన నేను ఆయన కృప చేత ఇక్కడ నిలబడున్నాను. ఈ రాత్రి నేను చెప్పింది ఏంటంటే ఈయన ఎవరు అనే దాంట్లో కొన్ని మాటలు, మనకు సమయం చాలా భోజనం టైం అయింది కనుక ఒక 30 గంట మనం చూద్దాం. అయితే ప్రేమైన సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు భూమి మీదకి ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మనం చదువుకున్నాం చాలా స్పష్టంగా ఒలీవ ఆ పర్వతము అంటే కొండ నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఆయన యెరూషలేము అనే ప్రాంతానికి వస్తున్నాడు. ఆమేన్. ఆ రోజు ప్రయాణం చేసిన దేవుడే ఈ రోజు కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఈయన ఎవరు అనేది గుర్తించే విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనం చూసినట్లయితే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అంటే ఆయన వస్తున్నప్పుడు 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి ఆయన వస్తున్నాడని సంతోషించి ఆయన వస్తున్నందుకు ఆనందముతో గొంతులు వేస్తూ మనం చూసాం. చెట్లు ఆకులు పరిసి వారి దగ్గర ఉన్న వస్త్రాలు పరిసి దావీదు కుమారుడికి జయం అని చెప్పి కేకలు వేసిన వారు ఉన్నారు. తర్వాత కేకలు వేస్తుంటే ఎందుకు వీళ్ళు కేక వేసేదని విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? 2 బ్యాచ్లు ఉన్నారు. ఒకటి ఆయన వస్తున్నందుకు సంతోషపడిన వారు ఉన్నారు, ఇంకొకళ్ళేమో ఆయన్ని స్తుతిస్తున్నందుకు ఆయన మహింపరుస్తున్నందుకు కోప్పడిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 బ్యాచ్ల్లో ఈ రాత్రి మనం ఏ బ్యాచ్గా ఉన్నాం అనేది చాలా ఆలోచించండి. దేవుణ్ణి మహింపరచటము ఎంతమందికి ఇష్టం ఉన్నది? కానీ అక్కడ ఉన్న వారిలో కొంతమందికి ఇష్టం లేదు. చూడండి, ఆ సమయంలో యేసు ప్రభు ఆ ఒలీవ కొండ మీద నుంచి యెరూషలేముకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే తన శిష్యులకి మీరు వెళ్ళి, ఆయన చెప్పిన మొదటి మాట, మీరు వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టేయబడి ఉంది, మీరు దాన్ని వెళ్ళి ఇప్పండి. ఇప్పగానే ఎవరైనా వచ్చి ఎందుకు మీరు ఈ గాడిద పిల్లని ఇప్పుతున్నారు అని అంటే ఇది ప్రభువు కావలసింది అని చెప్పండి. ఇంకెవరు ఏం మాట్లాడు, తీసుకొని రండి అన్నాడు. ఇది ఎలా ఉంది? అది నమ్మటానికి కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ముందుగా ఆ గృహమార్తో మాట్లాడి నాకు గాడిద కావాలా, గాడిద పిల్ల కావాలా, నేను ఇంత కిరాయిస్తాను ఈరోజు, లేకుంటే ఈ 2 రోజులు నా దగ్గర ఉంటుంది అని చెప్పి మాట్లాడింది. అది ఒక పద్ధతి. కానీ ఇక్కడ ఆ ఇంటి వానర్ ఎవరో ఆయన కలవలేదు, గాడిద యజమాని ఎవరో ఆయన కలవలేదు. కలవకుండానే వెళ్ళండి అన్నాడు. కానీ వెళ్ళటానికి వీళ్ళకెంత నమ్మకం ఉందో చూడండి. ఆయన చెప్పగానే వాళ్ళు అలాగనే చేశారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఆయన ఏం చెప్పాడో వాళ్ళు అలాగనే చేశారు. వారు వెళ్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఎవరైనా ఆటంకపరిస్తే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి అన్నాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, ఆ మాట ఆ శిష్యులకు అర్థమైంది. ఆయన ఖచ్చితంగా వెళ్ళమని చెప్పాడంటే అక్కడ గాడిద లేకుండా ఆయన వెళ్ళమని చెప్పడు. ఆ గాడిద పుట్టక ముందే, ఆ గాడిదకు ఒక పిల్ల పుట్టక ముందే అది అక్కడ ఉంటుంది అని ఆయనకు తెలుసు. అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక రోజు ఉంటుంది అనుకుంటారు, కానీ ఆ రోజు ఆయన కోసం ఉంటుందని ఆయనకు తెలుసు. ఎలా తెలుసు అంటే ఇప్పుడు మనం చూసాం జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవశించాడు, నీ రాజు సాత్వికుడై, ఆమేన్, నీ రాజు సాత్వికుడై దేని మీద వస్తాడని చెప్పాడు? విమానం మీద వస్తాడని చెప్పాడా? లేకుంటే పెద్ద ఆటగుర్రం మీద వస్తాడని చెప్పాడా? ఉన్నారు ఇక్కడ. ఆయన ఏదో బాగా ఒక
కియా కారు వేసుకొని వస్తానని చెప్పాడా? ఏం చెప్పాడంటే ఆ జకరియా ప్రవశించి నీ రాజు గాడిద మీద వస్తాడు అని చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు ఆ రాజు ఎలా వచ్చాడండి? ఒక గాడిద మీద వచ్చాడు. కానీ చూడటానికి అది ఒక సామాన్య రీతిలో కనిపిస్తుంది ప్రజలకి. కానీ ఎప్పుడు కూడా ఆయన్ని గొప్ప చేసుకునేది ఎక్కడంటే చూడటానికి మనుషులకి చాలా తేలిక అనిపించే దాంట్లోనే ఆయన దేవుడుగా చేసుకునేది వాడయ్యా. అంటే మనుషులకి అది సామాన్యంగా కనిపించవచ్చు, కానీ ఆయన గొప్ప చేసేది ఏంటంటే ఆయన పలకబడిన వాక్యమైన ఆ వాక్యం ఆయన దేవుడుగా చేస్తుంది. కానీ ఆ రాజు వస్తాడని ప్రవచనం ఉంది. ఆ శాస్త్రులు పరిశీలు చదివారు, కానీ చదివి కూడా ఆ లేఖనాన్ని గుర్తించలేకపోయారు. కానీ రాజు ఎలా వస్తాడు అని వాళ్ళ దృష్టిలో ఉందంటే, ఇశ్రాయేలుకు రాజు వస్తాడు. ఎలా వస్తాడంటే ఆయన పరలోకం అంటే ఆకాశాన్ని తెరిచి పెద్ద బంగారపు ఉయ్యాల కట్టుకొని నేను వస్తున్నానని చెబుతాడు అనుకున్నారు. కానీ ఆయన గురించి లేఖనం ఏం చెబుతుందంటే గాడిద మీద వస్తాడు అని చెబుతున్నాడు. ఈయన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. ఆమేన్. కానీ ఆయన ఆలోచనని ఎవరికి బయలుపరుస్తాడో తెలుసా? ఉన్నారు ఇక్కడ అందరూ. ఆయన ప్రణాళికను, ఆయన యొక్క చిత్తమును, లేదంటే ఆయన యొక్క ప్రత్యక్షతను ఎవరికి బయలుపరుస్తాడంటే, నేను మొదటగా చెప్పాను 2 బ్యాచ్లు ఉన్నాయి. కానీ ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని ఎప్పుడు కూడా ప్రపంచం అంతటికి బయలుపరచడండి. ఎవరికి ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క ఆ లేఖనాన్ని బయలుపరుస్తాడంటే, ఆయన జగత పునాది వేయబడక ముందే ఎవరిని చూశాడో వారికి మాత్రమే, ఆయన పిల్లలకు మాత్రమే ఆయన బయలుపాటు ఇచ్చేవాడు. బయలుపాటు అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత అనగా విశ్వాసం. ఆయన వచ్చేదాన్ని తెలుసుకోవడానికి అందరికీ ఇవ్వడండి విశ్వాసాన్ని. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలకు మాత్రం ఆయన ఖచ్చితంగా విశ్వాసం ఇస్తాడు, ఆయన బయలుపాటిస్తాడు. చూడండి, ఆయన వస్తున్నప్పుడు అందరూ దాన్ని చూడలేకపోయారు, కానీ కొంతమంది మాత్రం ఆయన గుర్తించారు. ఆయన ప్రత్యక్షతను అంటే ఇచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఆయన బయలుపాటును అంటే ఆయన వస్తున్నారు అని చెప్పి బయలుపాటాన్ని ఇచ్చినప్పుడు, ఆ బయలుపాటుని నీకు దేవుడు ఇచ్చినప్పుడు నీలో నుంచి సాతాను ఆ బయలుపాటును తీసేయాలని ప్రయత్నం చేస్తాడు. అర్థమైందండి నా మాట? అంటే యేసు ప్రభువు కళల ద్వారానైనా నీకు బయలుపరుచుకుంటాడు, వాక్యం ద్వారానైనా బయలుపరుచుకుంటాడు, దర్శనం ద్వారానైనా బయలుపరుచుకుంటాడు, లేదా నీ ఇంటి అమ్మటున్న ఒక సహోదరుడు ద్వారానైనా, నీ ఇంటి పక్కన ఉన్న ఒక మంచి శిష్యు ద్వారానైనా ఆయన బయలుపరుచుకునే దేవుడే ఉన్నాడు. కానీ ఆ బయలుపాటుని సాతానం చేస్తాడు తెలుసా? నీ దగ్గర నుంచి తీసుకోవాలని చూస్తాడు. కానీ దేవుడు గనక నీకు ఆ బయలుపాటు, ఆ ప్రత్యక్షత ఇస్తే, పాతాళములో నుంచి దెయ్యాలు ఎన్ని బయటకు వచ్చినా దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని తీసివేయటం వాటి తరము కాదు. ఆమేన్. దేవుడు గనక ఒక వ్యక్తికి విశ్వాసాన్ని ఇచ్చాడంటే ఆ విశ్వాసాన్ని ఎవరు కదిలించలేరు. నమ్ముతున్నారా? వారిలో ఉన్న విశ్వాసాన్ని తీసేయాలని అగ్నిగుండం వేశారు 3 పిల్లలు. ఎంతమంది గుర్తున్నది మీకు? ఆ 3 ఎవరు? షద్దకు, మెషకు, అబేద్నెగోలు. ఆమేన్. అగ్నిగుండంలో తీసిపోయారు. వారు ఎవరు? సాతాను గాడు తీసిపోయాడు వారిని. ఆ రాజులో ప్రేరేపించి ఆ రాజులో ఆ సాతాను ప్రత్యక్షమై ఏం చేశాడో తెలుసా? మీ దేవుని మీరు ఆరాధన చేయకూడదు. మీ దేవుని మీరు ఆరాధన చేస్తే రోజుడు కన్నా 7 అగ్నిగుండం చేస్తానన్నాడు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? రాజుగారు అని చెప్పి గౌరవించి కాళ్ళ దగ్గర పడి మొక్కల ఏమన్నారు తెలుసా? రాజా, చూడటానికి చాలా విడ్డూరంగా కనిపించవచ్చు మాట, కానీ వారి లోపల ఏముందంటే ధైర్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు అన్న విశ్వాసం వారికి ఉన్నది. అందుకే అంటున్నారు తెలుసా? రాజా నెబుకద్నెజరు, పేరు పెట్టి పిలుస్తున్నారండి. రాజా నెబుకద్నెజరు, దేశానికి రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారు. కలెక్టర్ గారి దగ్గర పోయి కలెక్టర్ అంటే ఎలా ఉండదండి?
డిఎస్పీ గారి దగ్గర పోయి, డిఎస్పీ అంటే ఎలా ఉంటుందండి, వెంటనే డిఎస్పీ మనం సెక్షన్ వేస్తారు. అందుకని మనం భయపడి ఏం చేస్తామంటే కలెక్టర్ గారి దగ్గరకు పోయినప్పుడు, లేకుంటే ఎస్పీ గారి దగ్గరకు పోయినప్పుడు చాలా గౌరవంతో మర్యాదతో మనం ఉంటాం. కానీ ఈ ముగ్గురు ఏమంటున్నారంటే నెబుకద్నెజరు అని పేరు పిలుస్తున్నారు. అప్పుడు ఆ రాజు అన్నాడు, మీరు ఇంత స్థితిలో ఉన్నారు కనుక, అంటే ఇంత మీ దేవుడిని మయంపరచడానికి ఆగనంటున్నారు కనుక రోజుల కన్నా 700 అగ్ని కాస్తాను. వీళ్ళు ఏమన్నా తెలుసా, నువ్వు ఎంతైనా చేసుకో, మేము మాత్రం ఆరాధన చేసేది ఆయన మాత్రమే, ఆయనే దేవుడు. రాజా, నువ్వు దేవుడు కాదు, నువ్వు ఒక మనిషివి, నా దేవుని చేత నడిపించబడతాన వ్యక్తివి. నువ్వు తినే ఆహారం నా దేవుడు ఇచ్చింది, నువ్వు కూర్చునే కుర్చీ నా దేవుడు ఇచ్చింది. కానీ నువ్వేంటి మమ్మల్ని బెదిరిస్తున్నావు? మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు కాపాడటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము కాలి బోడిద కావడానికి ఇష్టమే, కానీ నువ్వు పెట్టిన ప్రతి మొక్కు మాత్రం మేము మొక్కమన్నా. వారు ఏం చేశారండి, అగ్నిగుండం 700 కలగజేసి ఎక్కడ తీసుకుపోయారు? అగ్నిగుండంలో తీసుకుపోయారు. కానీ వారు ఒక్కరు కూడా భయపడలేదు. వారికి ఏముందో తెలుసా, నిజదేవుని గురించి ప్రత్యక్షం ఉంది. ఆయన రక్షించగలడు. ఒకవేళ రక్షించకుండా మేము కాలి బోడిదైనా, బోడిదలో కూడా మరలా లేపి మమ్మల్ని ఆయనతో కూర్చోబెట్టగలదు అని విశ్వాసం వారికి ఉన్నది. దేవానికి మేము కలుగునుగా. ఈ రాత్రి కాల సమయంలో నీలో ఒక విశ్వాసం అలాంటిది దేవుడు పెట్టాడు. కానీ కొన్ని సమస్యలు పెట్టి నీలో ఉన్న విశ్వాసాన్ని ప్రత్యక్షత వాడు తీయాలని చూస్తాడు. కొన్నిసార్లు నీ కుటుంబంలో స్వాతంత్రం తీసుకొస్తాడు. నీ భార్య ద్వారా స్వాతంత్రం తేవచ్చు, నీ పిల్లల ద్వారా స్వాతంత్రం తేవచ్చు, నీ భర్త ద్వారా స్వాతంత్రం తేవచ్చు. ఏదేమైనా సరే నీలో ఉన్న ఆ బయలుపాటుని, నీలో ఆ ఉన్న మధురమైన దానిని, అది ఒక మనిషి ఇచ్చేది కాదు విశ్వాసం అనేది. ఎందుకంటే రక్తమాంసాలు ఎప్పుడు కూడా నీకు ఆ బయలుపాటు ఇవ్వు. బయలుపాటు ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. నీలో ఒక పెట్టిన మంచి పదార్థాన్ని, విశ్వాసాన్ని తీసేయాలని సాతానుగాడు ఎన్నో ఆటంకాలు చేస్తాడు. కానీ నీలో ఉన్నదాన్ని తీసేయటం వాడి వల్ల కాదు. ఎందుకో తెలుసా, నీవు ఆ విశ్వాసాన్ని పట్టుకొని ఏం చేస్తున్నావు తెలుసా, మోకాళ్ళ మీద ఉంటాం, జీవిస్తావు. ప్రభువా, ఈ దినం నేను జీవించానంటే కేవలం నీ కృప అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తూ ఆయనతో నడుస్తుంటావు. నీతో ఆయనతో నీవు గడుపుతున్నప్పుడు ఏది కూడా ఆయన నుంచి వేరు చేసేది లేదండి. ఆమేన్. వస్త్రహీనతైనా, కరువైన, ఖడ్గమైన, ఉన్నమైన, రాబోవైన ఏది కూడా ఆయన ప్రేమ నుంచి నిన్ను వేరు చేయదు. ఎందుకంటే ఆయనకి నీ జీవితం లంగర వేయబడినది. ఆయన ప్రేమతో నీ జీవితం ఖైదీగా మారిపోయావు. ఆమేన్. ఎవరో చేయలేని మేలు ఆయన చేశాడు. నమ్ముతున్నారా? ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు వచ్చినప్పుడు ఏది నిన్ను కదిలించదు. చూడండి, బైబిల్లో మీరు చూస్తే నోవా అనే ఒక ఎగసాయికుడు ఉన్నాడు. ఆ ఎగసాయికుడితో దేవుడు, అంటే అతనికి ఇచ్చలేదు. ప్రపంచంలో ఇచ్చామంతులు చాలా మంది ఉన్నారు. ఏ ఇచ్చామంతుడికి దేవుడు బయలుపాటు ఇవ్వలేదు. కానీ ఇచ్చామంతుడని దేవుడు ఎప్పుడు గౌరవించేవాడు కాదు. మనమైతే ఒక ఇచ్చామంతుడిని గౌరవిస్తాం, ఒక డబ్బున్నోడిని గౌరవిస్తాం, ఒక మంచి ఉన్నతమైన స్థితిని వాడిని చూసి గౌరవిస్తాం. దేవుడు మాత్రం హృదయాన్ని చూసేవాడు. ఎవరైనా మాటకు లోబడతారో వారిని ఆయన బయలుపరుచుకునేవాడై ఉన్నాడు. అందరికీ కాదు. కానీ నోవాలో ఏం చూశాడంటే లోబడే తత్వం చూశాడు. ఆమేన్. ఆయన ఆ నోవాను పట్టుకున్నప్పుడు నోవా ఎలాంటి వాడంటే మెత్తన హృదయం గలవాడు, సాత్వికం గలవాడు, కృప కోసం వేసి ఉండేవాడు. ఆమేన్. అందుకే అతను పట్టుకున్నాడు. పట్టుకొని నోవా, నీ కోసం, నీ కుటుంబం కోసం ఏం చేయమన్నాడు? ఒక వాడను కట్టుకోమన్నాడు.
ఇప్పుడు వాడను కట్టడం ప్రారంభించాడండి నోవా. అంటే దేవుడు నోవాకి ఒక బయలుపరిచాడు. ఏమిటి ఆ బయలుపడి అంటే, అప్పుల్లో నోవా కాలానికి ముందు భూమి మీద పంట పండింది. ఎలా పండిందంటే, భూమిలోంచి ఒకలాంటి ఆవిరి బయలుదేరి మంచు ఉత్పత్తి అయ్యి ఆ మంచు వల్ల భూమి పండింది. వర్షం ఒక చిటుకు లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నోవా, వర్షం కురిపించి ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. ప్రభువా, అసలు వర్షం అనేది ఎక్కడి నుంచి వద్ది? ఆకాశం నుంచి ఎక్కడ నుంచి వద్దు ప్రభువా? ఎక్కడ వర్షం ఉంది అది అని అడగల, నమ్మాడు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తమును సాధ్యమే. నమ్ముతున్నారా? మన దేవుడి మాట నమ్మటం విశ్వాసకి కష్టం కాదు, అవిశ్వాసి కష్టం. అవిశ్వాసి చర్చికి రావటానికే 9 నెలల గర్భిణీ స్త్రీలాగా ఎగరబడతారు. కానీ విశ్వాసకి ఎర్ర సముద్రం అడ్డొచ్చినా దాన్ని పాయలు చేసి 6 నెలలుగా మార్చే దేవుడు ఉన్నాడని నమ్మి బయలుదేరతారు. ఎందుకంటే విశ్వాస యొక్క చూపు వేరు, అవిశ్వాస యొక్క చూపు వేరు. విశ్వాస ఎప్పుడు కూడా చర్చి తలుపు తీసేదాకా ఉండదు. ఎందుకంటే విశ్వాసకి ఎప్పుడు కూడా ఆయన కలవాలని, ఆయన దర్శించాలని, ఆయన సన్నిధిలో ఉండాలని. భూమి మీద ఎక్కడ సమాధానం సంతోషం లేదు, కానీ ఆయన దగ్గర మాత్రమే శాంతి సమాధానం ఉండేది. ఒక నమ్మిన బిడ్డకు తెలుస్తుంది. అవిశ్వాసకి ఎంత మాత్రం అది తెలియదండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆ నోవా ఆ మాటను నమ్మాడు. ఎలా వస్తుందో ప్రభు అని ప్రశ్నించలేదు, తర్కించలేదు. ఎప్పుడు కూడా తర్కించేది సాతాను యొక్క బిడ్డలు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు తర్కించరు. నమ్ముతున్నారా? ఒకరోజు మనకు తెలుసు, పేతురు అని యేసు ప్రభు శిష్యుడు ఎంతమందికి తెలుసు? బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. యేసు ప్రభు శిష్యుడు, ప్రథమ శిష్యుడు. యేసు ప్రభు ఒక గృహంలో బోధిస్తున్నప్పుడు ఆ గృహంలోనికి పన్ను కట్టించుకుని వచ్చి, మీరు మీ బోధకుడు పన్ను కట్టరా అన్నాడు. అయితే మా బోధకుడిని అడిగి వస్తానన్నాడు. వెళ్ళి బోధకుడు వాళ్ళు పన్ను కట్టించుకోవడానికి వచ్చారు. అంటే ఆయన ఏమన్నాడంటే, కుమారులు పన్ను కట్టరు, కానీ అనజనులే పన్ను కడతారు. అయినా వారి నిమిత్తం వారు అలా అడిగారు కనుక వారి నిమిత్తం, నీ నిమిత్తం అంటే నా నిమిత్తం పన్ను కట్టు, వారికి అభ్యంతరంగా ఉండకుండా అని చెప్పి ఏటీఎం కార్డు ఇలా ఆయన ఉన్నారా? ఏటీఎంలో డబ్బులు ఉండి ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలా. ఆయన చెప్పింది ఏదో తెలుసా? సముద్రం దగ్గరకు పో. ఎక్కడ పోమన్నాడండి? సముద్రం దగ్గరకు పో. సముద్రంలో చేప ఉంటది, చేప ఒడ్డుకు వస్తుంది, దాని నోరు తెరు, దాని నోట్లో సిక్కేలు ఉంటుంది. సముద్రం ఎక్కడ? ఆ సముద్రంలో చేప ఎక్కడ? చేప నోట్లో సిక్కేలు ఎక్కడ? నమ్ముతామా? కానీ ఆయన చెప్పాడు కనుక అది ఖచ్చితంగా అక్కడ ఉంటుందండి. నమ్ముతున్నారా? యేసు ప్రభు ఏది చెబితే అది నెరవేరుతుంది. భూమి ఆకాశములు గతించిపోను కానీ నా మాట ఎంత మాత్రం గతించిపోదని ప్రభు చెప్పాడా లేదా? ఆయన చెప్పాడు. ఆ సముద్రం దగ్గరికి పేతురు వెళ్ళాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఆయన వెళ్ళాడని నువ్వు చూసావంటే నేను చూడలేదని నమ్ముతున్నాను. కానీ అక్కడ మనం పరలోకం పోయినాక పేతురుని అడుగుదాం, వల తీసుకొని వెళ్ళావా, వల తీసుకోకుండా వెళ్ళావా? అడగడానికి ఇష్టపడుతున్నారా? ఎంతమంది అక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు? పరలోకం రావడానికి అందరూ ఇష్టపడుతున్నారా? పేతురుని అడుగుదాం, వల తీసుకొని వెళ్ళావా బెదర్, లేకుంటే గాలం తీసుకొని వెళ్ళావా, లేకుంటే ఎలా వెళ్ళావు? ఆయన ఏమంటాడు, నేను గాలం తీసుకోవాలా, లేకుంటే వల తీసుకోలేదు, ఆయన చెప్పాడు కనుక ఆ శాపడతాం నేను. అదే మాట చెబుతాడు. నమ్ముతున్నారా? అందుకని నమ్మిన వాడికి దేవుని మాట చాలా అద్భుతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నోవా ప్రశ్నించలా, నమ్మాడు, వాడు కట్టడం ప్రారంభించాడు. బైబిల్ ఏం చెబుతుందంటే, నోవా కాలములో చదువుకోకుండా ఉన్నవాడు లేడు. అంత విద్యావంతులే, జ్ఞానవంతులే,
అందరూ కూడా ఆ గొప్ప గొప్ప కట్టడం కట్టిన వారే. నోవా కాలములో వేసిన ఆ యొక్క ఇంటి కలరు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. నమ్ముతున్నారా? ఆ ఏడందా ఇల్లు అంటారా? ఉన్నాయి. నోవా కాలములో ఒక వాడను కట్టాడు. ఆ వాడ కర్రకు ఆవిషి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సిద్ధం కాకుండా అంటే అది ఒక 100 సంవత్సరాలు లేకుంటే 500 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇప్పుడుకి నోవాకు వాడ మునిగిపోయి తిరిగి లేచి 4000 సంవత్సరాలు అవుతుంది. ఆదాము కానుంచి నోవాకు 2000 సంవత్సరాలు, నోవాకు నుంచి యేసుక్రీస్తుకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి ఇప్పటికి 2024 సంవత్సరాలు. సృష్టి కలగజేయబడి కోట్ల మిలియన్ల సంవత్సరాలు అవుతుంది. కానీ మానవుడిని సృష్టించి మాత్రం 6000 సంవత్సరాలు అవుతుంది అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే ప్రేమైన సోదరి సోదరులారా, ఆ యొక్క నోవా వాడగట్టడం ప్రారంభించినప్పుడు శాస్త్రవేత్తలు లేకుంటే గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నతమైన వారు వచ్చి నోవా తీయబడిన బయలుపాటును పతనం చేయాలని సాతాను వాళ్ళు దూరి ఏం చేశారు తెలుసా? వాడ కడితే ఎక్కడ కడతారు? నీటి దగ్గర కడతారు. కానీ నోవా ఎక్కడ కడుతున్నాడు అంటే పర్వతం మీద కడుతున్నాడు. వాళ్ళు వచ్చి ప్రశ్నించారంట, నోవా నువ్వు పిచ్చోడివి, చదువుకోలేనోడి, విద్య తెలియనివాడి, జ్ఞానం లేనివాడి, వ్యవసాయకుడి, వాడెక్కడ కడతారు? ఎవరైనా నీటి దగ్గర కడతారు. నువ్వెక్కడ కడుతున్నావు? పర్వతం మీద కడుతున్నావు. ఎంత అమాయకుడు అన్నారు. కానీ నోవా హృదయం ఒక్కరు కూడా కదిలించబడలేదు. దేవునికి మేము కలుగును కాక ఒక్కరు కూడా కదిలించబడలేదండి. ఒక్కరు కూడా ఏమాత్రం బెదరలేదండి. ఎందుకో తెలుసా? నోవా అన్నాడు, ఆ నీరు ఇక్కడికి ఆయన నడిపిస్తాడో లేకుంటే ఇవ్వు ఆడం చేసి అక్కడ పెడతాడు నాకు తెలియదు. ఆయన కట్టమన్నాడు, నేను కడతాను. దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత అంటారు. చూడండి, ఎంత మంది ఆటంకం చెప్పినా నోవా పనిని ఎవడు ఆపలేకపోయాడు. ఏ శాస్త్రవేత్త, ఏ గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఎవడు ఏం చెప్పినా నోవాకు పనిని ఆపలేకపోయాడు. అలాగనే దేవుడు నిన్ను గనక ఆ బయలుపాటిస్తే నీ ఇంటమ్మటి లేకుంటే నీ ఇంటెదురుగా లేకుంటే ఈ లోకములు ఎవరు కూడా నిన్ను ఆపలేరు. ఆ బయలుపాటు నీకు వస్తే, ఆ ప్రత్యక్షత నీకు వస్తే ఎవరు నిన్ను ఆపలేరండి. ఈ రాత్రికాల సమయంలో నేను ఆ బయలుపాటు మీకు ఎక్కడ ఇవ్వాలని ఆశపడుతున్నానంటే మీ హృదయంలో ఇవ్వాలని. అంటే క్రీస్తు మీకు నీకు నీకు వ్యక్తిగతంగా బయలుపరుచుకోవాలి. ఎప్పుడు కూడా ఒక భాష ద్వారా కాదు, లేకుంటే ఒక కులం ద్వారా కాదు, ఒక మతం ద్వారా కాదు. యేసు ప్రభు ఆయన వ్యక్తిగతంగా నీతో మాట్లాడేవాడు. నమ్ముతున్నారా? ఆయన ఒక్క ఎత్తుని తీసుకొని ప్రపంచాన్ని జయించగల దేవుడు. ఆయనకు అందరితో అవసరం లేదు, ఒక్క ఎత్తుతో. ఆ ఒక్క ఎత్తి రాత్రి నువ్వే కావచ్చు. నమ్ముతున్నారా? ఆ ఒక్క ఎత్తి నువ్వే నమ్ము. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడతాడు. యేసు ప్రభు మాట్లాడే దేవుడు. ఆయన చుట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, ఒక బొమ్మ కాదు, చెవులుండి ఎనలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు. ఆయన జీవము గల దేవుడు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ చదువుకున్న లేఖనంలో మనం చూస్తున్నాం ప్రేమైన సోదరి సోదరులారా, ఆయన లేఖనము మీరు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిద పిల్లని ఇప్పండి అన్నాడు. యేసు ప్రభు చెప్పే మాట ఎప్పుడైనా సరే ఇప్పండి. ఎందుకంటే కట్టేయబడిన దానిని ఇప్పటం ఆయన యొక్క పని అయ్యింది. ఎంతమందికి సంతోషం ఉందన్నమాట. ఆమేన్. ఆ గాడిని ఇప్పండి. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరకు పోయినప్పుడు లాజర్ని పైకి లేపాడు. లేపిన తర్వాత లాజర్కి ఏం కట్టారు? కట్లు కట్టారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పండి. ఆమేన్. లాజర్కి కట్లు కట్టారు, ఇప్పండి. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సోదరి సోదరులారా, సాతానుగాడు నీ మనసు కట్టు కడతాడు, నీ హృదయాన్ని కట్టు కడతాడు, నీ జీవితాన్ని కట్టు కడతాడు. కానీ
ఇప్పగలిగిన శక్తి ఆయన ఒక్కడికి మాత్రమే ఉన్నది. నిన్ను ఆటంకపరిచే ఆత్మలు చాలా ఉన్నాయి, కానీ ఒక్కసారి నిన్ను ఇప్పితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పండి అన్నాడు. ఇప్పుతున్నప్పుడు ఎవరో ఒక ఏరియా పెద్ద లాంటి వాళ్ళు వచ్చి ఎందుకు అంటారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రభు కావాలని చెప్పండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎలాంటి కట్లుతో ఉన్నావో నాకు తెలియదు. ఈ లోకము సినిమాలనే బంధకము నిన్ను బంధించవచ్చు, సెల్ ఫోన్ నిన్ను బంధించవచ్చు, లేకుంటే ఈ లోకములో ఉన్న ప్రతి చెడి కార్యాలు నిన్ను బంధించవచ్చు. కానీ ఇప్పటానికి ఈ రాత్రి మన మధ్యకి ప్రభు వచ్చి ఉన్నాడు. ఆ రోజు వచ్చిన ప్రభువే ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు వాక్యముగానే వచ్చాడు, ఈ రోజు కూడా వాక్యముగానే ఉన్నాడు. ఆది యందు దేవుడు నేను దేవుడి దగ్గర ఏముందండి? వాక్యము నేను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇప్పుడు యేసుక్రీస్తు గాడిద ముప్పమని చెప్పిన యేసుక్రీస్తు ఎవరంటే వాక్యం. ఈ రోజు మాట్లాడుతుంది కూడా వాక్యం అయ్యనది. వాక్యం ఏం చెబుతుంటే ఇప్పండి. ఆమేన్. కట్టేయబడిన కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? సిద్ధాంతం ద్వారా కట్టేయబడతాం, ఆచారం ద్వారా కట్టేయబడతాం, కులకట్ల ద్వారా కట్టేయబడతాం. ఇప్పుడు కూడా యేసు ప్రభు కులానికి దేవుడు కాదు. కులానికి దేవుడు అయితే మన దేశం ఏ దేశం? హిందూ దేశం. ఆయన యూదులకే దేవుడు. కానీ అమెరికా కానీ, రష్యా కానీ, ఇండియా కానీ ఏ దేశం వరకు ఆయన దేవుడు కాదనుకుంటారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరి వచ్చన్నది, యేసు ప్రభు రక్తం ఉన్నారండి, యేసు ప్రభు రక్తం దాని నివాసం ఎక్కడో దాన్ని ఎతకలేండి. సరే, ఓకే, అందరు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభువుని గురించి అంటే ఆయన రక్తం యూదుల రక్తం అన్నాడు. అప్పుడు ఈ కాలానికి పంపించిన 7వ సంఘకాలపు దూత అయిన ఈలే మేరగ బ్రహ్మ అని వ్యక్తి అన్నాడు, యేసు ప్రభు రక్తం యూదుల రక్తం కాదమ్మా అన్నాడు. మరి ఏ రక్తం అంటే? యేసు ప్రభు రక్తం యూదుల రక్తం అయితే ఆయన ఒక జాతికి చెందేవాడు, ఆయన అన్యుల రక్తం అయితే అన్యులకే చెందేవాడు. యేసు క్రీస్తులో ఉన్న రక్తం యూదుల రక్తం కాదు, అన్యుల రక్తం కాదు. ఆయనలో ఉన్న రక్తం దేవుని రక్తం అయినది. అది అందరికీ సరిపోతుందంట. ఆమేన్. ఈ భూమి మీద ఒకడికి ఏ గ్రూపు, ఒకడికి సి గ్రూపు, ఒకడికి బి గ్రూపు అన్ని ఉంటాయి. కానీ ఒకడో గ్రూపు ఇంకొకటికి సెట్ కాదు. కానీ యేసు క్రీస్తు రక్తం మాత్రం ఉన్నారు ఇక్కడ. ప్రతి వ్యక్తికి సరిపోయేదయ్యినది, ప్రతి పాపిని రక్షించేదయ్యినది, ప్రతి డాగును కడిగేదయ్యినది. యేసు క్రీస్తు రక్తము ప్రతి అంటే ఒక కులం కాదు, ఒక మతము కాదు, ఒక జాతి కాదు, సర్వ సృష్టికి. ఆమేన్. సర్వ సృష్టికి కర్త. ఎవరు సమీపింపరాని స్థలములో ఆయన ఒక్కడ మాత్రమే అమర్తము గలవాడై వసిస్తున్న దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఆడికి వచ్చాడంటే శరీరం ధరించి గాడిద మీదకి వచ్చాడు. ఆ గాడిద మీద కూర్చున్న వాడు ఎవరో తెలుసా? ఈయన ఎవరు అంటున్నారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అర్థం కాలే ఎవరో. కానీ ఆయన ఎవరో తెలుసా? ఎవరు సమీపింపరాని స్థలములో ఆయన ఒక్కడ మాత్రమే అమర్తము గలవాడే వసిస్తున్న దేవుడు. ఒకరోజు సొలొమోను మహారాజు గారు మందిరం కట్టి ఏమన్నాడు తెలుసా? మోకరించి పాపం చేస్తూ వాపిన రోజు, భూమి ఆకాశములు పట్టజాలన దేవా, నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిది అన్నాడు. ఆయనకు భూమి సాలదంట. ఆయన ఏమన్నాడో తెలుసా? భూమి నా పాదపీఠం, ఆకాశము నా సింహాసనం అన్నాడు. ఉన్నారు ఇక్కడ. నా మాట అర్థమైందా? ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. నేను తెలుసో తెలియక ఒక రోజున పాపం చేశాను. ఆ పాపం చేసిన ఆ తర్వాత నేను 94లో ప్రభువుని ఎరిగాను. ప్రభువుని ఎరిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు రక్తంతో కడగబడి ఆయన ఆత్మతో నింపబడిన తర్వాత
నేను ఏ స్నేహం చెడు చేశాను ఆ చెడు స్నేహం కలిగిన స్త్రీ వచ్చి పాపం చేయవాలి. నేను అన్నాను, భూమి ఆయన పాదపీఠం, ఆకాశమైన సింహాసనం, ఎక్కడ పాపం చేసినా చనిపోతాం, కానీ బ్రతకాలంటే నీతిగా జీవించడం ఒకటే మార్గం అన్నాడు. ఎందుకంటే ఆయనది గుర్తించిన తర్వాత బ్రతుకు ఎక్కడుందంటే ఆయన దగ్గర మాత్రమే ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన సోదరి సోదరుడా, భూమి ఆయన పాదపీఠం, ఆకాశమైన సింహాసనం, నువ్వు ఎక్కడ తప్పు చేసినా ఆయనకు దొరుకుతావు. ఆయన నేత్రము ప్రతి స్థలమును చూస్తున్నది. నేను ఒక రోజు మోకరించి పాపం చేస్తూ ఫాస్టింగ్ చేస్తూ ఆ పాస్టర్ గారితో ఏకేపిస్తూ, కానీ నాకు సత్తల పిల్ల పోయాను. తలెప్పుకుంటే కన్నడాటకు చూపించుకొని, అంటే తలెప్పుకు చూపించుకొని స్వెట్స్ తీసుకున్నాను. కిరాణా షాపుకు పోయాను. ఆ రోజులో శారమినల్ సిగరెట్ అంతా 20 పైసలే. ఒక సిగరెట్ తీసుకున్నాను, కాల్చుకున్నాను, తాగాను, ఇంటికి వచ్చాను. ఆ పాస్టర్ గారితో కూర్చొని మోక నుంచి పాపం చేస్తున్నాను. కానీ ఆ రాత్రి ప్రభు మాట్లాడాడు, నా కుమారుడా, ఈ రోజు నువ్వు నాకు విరోధముగా సిగరెట్ కాల్చావు. అయిపోయింది. అదే నా జీవితం లాస్ట్ సిగరెట్ అదే. ప్రభు మాట్లాడాడు, నువ్వు ఈ రాత్రి సిగరెట్ కాల్చావు, ఈరోజు సిగరెట్ కాల్చావు, నాకు విరోధంగా పాపం చేశావు. వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నా జీవితంలో ఎన్నడూ దాన్ని ముట్టుకోను ప్రభువా, నేను ఎన్నడూ నా అపవిత్రముగా పెదవులు చేసుకోను ప్రభువా, నా జీవితంలో ఇదే లాస్ట్ సిగరెట్ నేను అంటుకోను ప్రభువా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిగరెట్ ఎవరైనా తాగుతున్నా తట్టుకోలేంత తలనొప్పి. చాలా మందికి దాని యొక్క ప్రమాదం ఎంతో తెలియక తాగుతారు. ఒక ఇస్కీ బాటిల్ కన్నా ఒక సిగరెట్ చాలా ప్రమాదం అంట. కానీ దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకంటే సిగరెట్ కాల్చడానికి కాదు, ఆయన స్తుతించడానికి. ఈ రాత్రి సిగరెట్ అనే ఆ గొప్ప కట్టు నీకుందేమో, దాన్ని ఇప్పటానికే యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. ఇంకొకటి అబద్ధం అనే కట్టుంది. కొంతమంది అబద్ధాలు ఆడతారు. అబద్ధం అంటే చింపులు నోటితో మాట్లాడతాం. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి ఏదైనా పలికావంటే అది దెయ్యం యొక్క మాట అన్నాడా లేదా? ఉన్నారు ఇక్కడ? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చాలా మంది యవన పిల్లలకి ఏదో అల్లాటప్పక తిరిగి వచ్చి తల్లిదండ్రులతోనే అంటారు మేము చేయలేదని. పిల్లలు కూడా తప్పులు ఆడుతున్నారు. చాలా మంది భార్యలతో అబద్ధం ఆడతారు, భర్తలతో అబద్ధం ఆడతారు. కానీ నువ్వు ఆడిన అబద్ధమే నీ భార్యను బలహీనురాలుగా చేస్తుంది. నువ్వు ఆడిన అబద్ధమే నీ భర్తను బలహీనుడిగా చేస్తుంది. మీ యవన పిల్లలు మీరు ఆడిన అబద్ధమే మీ జీవితాన్ని పతనం చేస్తుంది. కానీ అబద్ధం అనేది దెయ్యం, కానీ సత్యం అనేది దేవుని మాట. ఎప్పుడైతే నువ్వు చిన్న మాట అయినా అబద్ధం ఆడావంటే ఆ దెయ్యం వస్తుంది. ఏ లేదు నిన్ను దెయ్యం అయ్యేది. అందుకని అబద్ధము అది చాలా ప్రమాదమైనది. అది చిన్న మాటగా కనిపించవచ్చు, కానీ అది నిన్ను నాశనానికి తీసుకుపోతుంది. అది అప్పుడప్పుడు కుండ అంటే కుండ కొట్టం ఆడతా పంజాలు పెట్టుకుంటారు కదా, పైన కట్టి కుండ పగల కొట్టం ఆట పెట్టుకుంటారు. ఆ కుండ కుట్టేవాడికి కళ్ళ గుడ్డ కట్టేసి తువాలు కట్టి పట్టరా అంటారు. అందరు తప్పిపోయినా ఎవడో ఒకడు దాన్ని పోయి కుండను కొడతాడు. కుండను కొట్టగానే కుండ ఎన్ని ముక్కలైతే తెలుసా? ఒక ముక్క కాదు, దగ్గర 10 ముక్కలు అయిపోద్ది. అట్టనే అబద్ధం అనేది నీ జీవితాన్ని ముక్కలు చేస్తాయి. ఆ కుండ పగిలిపోయినట్లు మీ భార్య భర్త కలియకను ముక్కలు చేస్తాయి. అదేవిధంగా నీ కుటుంబాన్ని ముక్కలు చేస్తాయి. అర్థమైందండి? కానీ ఆ కుండ పగిలిపోయినట్టే సాతానుగాడు నీ దగ్గరకు వచ్చి మీ జీవితాలను పతనం చేయడానికి కూడా అబద్ధం చేయమంటాడు. కానీ నీవు కనుక విశ్వాసం అయితే
అబద్ధం అనే దెయ్యాన్ని పారదోలి ప్రభు ఏం చెప్పాడో అది చెయ్యి. అప్పుడు నీతో ఆయన వస్తాడు. నిన్ను దీవించువాడు ఆయన అయ్యున్నాడు. నీ కుటుంబాన్ని ఆశ్రయించేవాడు ఆయన అయ్యున్నాడు. ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి ఆ గాడిద పిల్లని ఇప్పండి అన్నాడు. మొదట మనం గుర్తుంచుకుంటారా? ఎంతమంది గుర్తుంచుకోవడానికి మొదటగా ఇప్పండి. ఈ రాత్రి సిగరెట్ అనే కట్టుని ఇప్పండి, సారాయి అనే కట్టు ఇప్పండి, కులం అనే కట్టు ఇప్పండి. ఎంతమంది చప్పట్లు కొట్టడానికి ఇష్టపడుతున్నారు? ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బంధకాలలో ఉండటానికి ఇష్టపడతలేదు. నువ్వు సాక్షిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. మనల్ని ప్రభు స్వతంత్రులుగా చేశాడు. గాంధీజీ కాదు స్వతంత్రం ఇచ్చింది, గాంధీ ఇచ్చింది లోకరీతిగా స్వతంత్రం ఇచ్చాడు. కానీ యేసు ప్రభు ఇచ్చిన స్వతంత్రం నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయడానికి వచ్చినాడు. అందుకని మనం ఈ స్వతంత్రాన్ని, మనం దేవుడిచ్చిన స్వతంత్రాన్ని బానిసలుగా చేసుకోకూడదు. అంటే మళ్ళా బానిసత్వంలో పోకూడదు. ఇంటికి వెళ్ళాక గలతీయులకు రాసిన పత్రిక మీరు చదవండి. మరలా దాస్యం అనే కాడికి చిక్కుకోండి అంటుంది. క్రీస్తు ప్రేమించి ఆయన రక్తాన్ని కార్చి మనం స్వతంత్రంగా చేశాడు అని గుర్తుంచుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో కట్టు ఉంటే ప్రభు మాట ప్రకారం అది ఊడిపోవును గాక. కట్టు ఇప్పండి. కొంతమందికి అనుమానం అనే కట్టు ఉంటది. ఇది నిజమేనా అశగా చెప్పేదంతా కూడా? నువ్వు అనుమానించవచ్చు, కానీ దేవుడు అనుమానిస్తుడు కాదు. ఆయన పలికిన మాట, ఆయన భూమి కలుగును గాక, ఆయన పలికిన మాట నెరవేరింది. తమ జాతి ప్రకారం వృక్షము మలుసును గాక, ఆయన మాట ప్రకారం వచ్చేసింది. అంతే. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడు, ఎంత అనంత జ్ఞానం చూడు. భూమిని సృష్టించక ముందు వృక్షాన్ని సృష్టిస్తే ఏమైంది? చచ్చిపోద్ది. నీటిని సృష్టించకుండా నీటిలో ఉండే చేపలు సృష్టిస్తే ఏమైంది? చచ్చిపోద్ది. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడు. ముందు భూమి, తర్వాత వృక్షం, ముందు నీరు, తర్వాత ఆ జలరాశులు, అంటే ఆ చేప, ఎన్ని సృష్టించాడు. అవునా కదా? అలాగనే నిన్ను నన్ను సృష్టించినప్పుడు మనకు కావలసినన్ని నియమించాడు, అన్ని సృష్టించాడు. ఆ తర్వాతనే మనల్ని పెట్టాడు. నమ్ముతున్నారా? మనకేం కావాలి ఆయనకు తెలుసు. మీకు వస్త్రాలు కావాలని, మీకు ఆహారం కావాలని. నిజమేనా? నమ్ముతున్నారా? మనకేం కావాలని తెలుసా? మనం అంటే ఆ జంతువుల కన్నా శ్రేష్ఠమేనా? ప్రభు చెప్పలేదా? కాకోలము చూడండి, అవి ఎత్తవు, ఉన్నారా? పోయావు, వాటి గరిసెలు లేవు కదా. ఉన్నాయా గరిసెలు? గరిసెలు అంటే తెలుసా? ఎంతమంది తెలుసా అండి గరిసెలు అంటే? పెద్దవాళ్ళకు గుర్తుంటది. ఇప్పుడు యవనస్తులు గరిసెలు తెలియదు. పూర్వకాలంలో జొన్నలు సొద్దలు పాడితే నాకు గుర్తుండేది, నాకు తెలుసు. అంటే వాటిని దాపెట్టడానికి, భద్రంగా ఉంచడానికి గరిసెలు పెడతారు. గరిసెల్లో అంటే కొంతమంది ఏమో పాత్రలు, నాపరాలు అటు ఇటు బాతి, ఆ నాపరాలు పైన ఒక మూత పెట్టి మళ్ళీ ఒక బండలేసి, మళ్ళీ ఒక రాయేసి, అది ఈ నాపరాలు కాదు, మాచర్ల దగ్గర నుంచి, రణచంద్రుల దగ్గర నుంచి వచ్చే నాపరాలు కాదు, అది ఒక అంటే ముద్దురాయి. వాటిని బాతి దాంట్లో ఆ పాత్రలో పోస్తారు. ఆ తర్వాత మనం చూస్తే గరిసెలు అంటే గుమ్మిలా కడతారు. వాటిలో ఆ గుమ్ములో పోస్తారండి. ఒడ్లు వచ్చినా కూడా ఉన్నాయి ఆ గరిసెలు చాలా కాలం. కానీ ప్రతి వారు కూడా గరిసెలో ధాన్యం దాపెట్టుకుంటారు. ప్రభు అన్నాడు వాటికి ఆ గరిసెలు లేవు, కానీ వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతమంది నమ్ముతున్నారు శ్రేష్ఠంగా? మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. అందుకనే ఈ రాత్రి కట్లు ఇప్పుకోవడానికి సిద్ధపడు. ఆమేన్. ఆ కట్లు ఇప్పుకోనండి. ఉన్నారు ఇక్కడ? ఆ ఇప్పండి అన్నాడు ప్రభు. యేసు ప్రభు ఇప్పలా. ఎవరిని పంపించాడు ఇప్పడానికి? శిష్యులు పంపించాడా లేదా? ఈ రోజు కూడా ఎవరు పంపిస్తున్నాడు? తన సేవకులను పంపిస్తున్నాడు, ప్రవర్తనలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, తర్వాత శిష్యులు పంపించాడు.
ఇప్పుడు కూడా ఆయన అదే పని చేస్తున్నాడు. మానవుడికి మానవుడినే పంపిస్తున్నాడు. ఇప్పండి అన్నాడు. ఇప్పుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకయ్యా అది ఆయనకు కావాలి ఉన్నారా? ఎవరికి కావాలా? ప్రభువులకు కావాలా? ఆమేన్. ఈ రాత్రి నీ జీవితం ఆయనకు కావాలా? ఉన్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరి జీవితం ఆయనకు కావాలా? నమ్ముతున్నారా? ఎందుకంటే నీ ద్వారా ఆయన పని జరిగించాలా. ఆమేన్. నువ్వే ఒక అద్భుతంగా మారాలా. ఈ రాత్రి సహోదరి టీచర్ గారు సాక్ష్యం కన్నా మీరు ఇంకా నువ్వు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలా అంటే దేవుడు ప్రతి ఒక్కరితో అవసరత ఉన్నది. చాలా మంది అనుకుంటారు కదా, నేను చిన్నదాన్ని, నేను పేదదాన్ని, లేకపోతే నేను పేదవాడిని, యేసుప్రభు నన్ను వాడుకుంటాడా? సహోదరి, యేసుప్రభు ఒకరోజు ఆ మందిరంలోకి పోయినప్పుడు కానుక పెట్టె దగ్గర నిలబడ్డాడంట. ఆయన వాచ్మెన్ లాగా నిలబడ్డాడేమో నాకు తెలియదు, కానీ ఆ కానుక దగ్గర నిలబడితే ఆ కానుక పెట్టెలో అందరు వేసిన కన్నా ఒక ఆమె ఉందంట, 2 కాసులు ఉంటే 2 కాసులు వేసిందంట. ఆయన ఏమన్నాడు తెలుసా? అందరికన్నా ఏం గొప్పగా చేసింది. ఆమేన్. అంటే ఆమె డబ్బులు ఎక్కువ వేసిందని కాదు, ఆమె కాడున్న 2 కాసులే. కొంతమంది 10 కాసులు వేశారు, కొంతమంది 5 కాసులు వేశారు. కానీ వాళ్ళకంటే ఏమి ఎక్కువ వేసిందంటే వారేమో 10 వేసిన ఆయన 20 ఉంటే 10 వేసి 10 అట్టు పెట్టుకున్నాడు. ఒకళ్ళు 5 వేసిన వాళ్ళు 10 ఉంటే 5 అట్టు పెట్టుకుని 5 వేశారు. కానీ ఏమేం చేసింది తెలుసా? ఉన్నదంతా ఇచ్చేసింది. ఇప్పుడు ఈ రాత్రి నిన్ను అడుగుతుంది ప్రభు, డబ్బు కాదు, ఉన్నదంతా అంటే నీ జీవితం అంతా క్రీస్తుకి ఇస్తే ఏమి ధన్యురాలు అన్నాడా లేదా? ఇప్పుడు నిన్నట్టాడైనా ధన్యుడివి, ధన్యురాలివి. ఆయన దగ్గరకు వచ్చినాక ఆ మాట పలికి ఇంటానికి ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? నీవు ధన్యుడివి. ఆమేన్. పెద్ద బిల్లులు ఉన్నాడు ధన్యుడు కాదు. ధన్యుడు ఎవరంటే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన కావాలా ఆ గాడిద? అర్థమైందండి? ఎవరు కావాలా గాడిద? ఉన్నారా? ఇప్పుడు ఆ గాడిద అంటే ఎవరు? ఆయన గాడిద ఎక్కాలంట. ఇప్పుడు మన మీద ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ రోజు గాడిద మీద ఎక్కాడు, ఈ రోజు పరిశుద్ధాత్మగా నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఆశపడుతున్నారు ఆయన నాలో ఉండాలని? ఆయన మనలో ఉంటే నీ రాజు సాత్వికుడై గాడిద మీద వస్తున్నాడు. శివుని కుమారి సంతోషించము. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎంతమంది సంతోషపడడానికి ఇష్టపడుతున్నారు? ఆయన నీలోకి వస్తే ఆనందమే. ఆమేన్. యేసు గారు పాట పాడాడు, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. యేసుతో నడవటం ఆనందం. మన దుఃఖమును తొలగించి, మన బాధలను తొలగించి ఆయన నీతో ఉండి సంతోషమైన ఆత్మని ఇచ్చేవాడే అన్నాడు. అందుకని ప్రేమైన సోదరి సోదరులారా, ఆమె 2 కాసులు ఉంటే వేసిందంట. అంటే నువ్వు ఈరోజు నీకు చిన్న తలంపై ఉండొచ్చు, అంటే నీలో చిన్న శక్తి ఉండొచ్చు, కానీ ఆ శక్తిని ఆయనకి. ఎప్పుడు కూడా ఆయన గొప్పవాడిని చూసి ఆశపడేవాడు కాదు.
ఉన్న పరంగా జీవితాన్ని సమర్పించుకునేవారు. వారంటే ఆయనకి ఇష్టం. అందుకనే ఆ గాడిది ఎవరికి అవసరం? ఆయనకు అవసరం. నేనైతే అనుకున్నాను, ఆ గాడిది నేనే ప్రభువా, నన్ను నువ్వు వాడుకో ప్రభువా, ఎప్పుడు దాకంటే నా మరణం వరకు వాడుకో ప్రభువా, ఈ ప్రాణాత్మ శరీరం వాడుకో ప్రభువా అంటానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు ఎవరైనా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా జీవితం? ఆయన అంటున్నాడు, ప్రభువును కావాలని చెప్పండి. వారు ఇప్పారు, ఆ మాటే చెప్పారు, దాన్ని తీసుకుని వచ్చారు. తీసుకొని రాగానే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ గాడిద పిల్ల మీద ఎక్కాడంటే, అబ్బా ఎంతమంది సప్పలు కొట్టడానికి ఇష్టపడుతున్నారండి. నీకు మహిమ కలుగును కాక. చూశారండి, పెద్ద పెద్ద జంతువులు ఎన్నో ఉండగా వాటి మీద ఎక్కలేదండి, ఆ చిన్న గాడిద పిల్ల మీద. ఆమె ఆయన ఎన్నకి ఎంత ఉందో చూడండి, ఆయన యొక్క నిర్ణయం ఎలా ఉందో చూడండి. ఆ చిన్న గాడిద పిల్ల మీద ఎక్కాడండి. ఎంత గొప్ప భాగ్యం. ఆ ఎక్కినవాడు ఎవరో? సృష్టికర్త. ఆయన దలుసుకుంటే ఈ భూమిని ఒక బంగార పీఠంగా మార్చుకొని దాని మీద కూర్చోగలడు. దేని మీద అంటే ఒక గాడిద మీద, చిన్న గాడిద పిల్ల మీద. ఆమె ఈ రాత్రి తలుసుకుంటే ఆయన గొప్ప గొప్ప వారిని ఎన్నుకోగలడు. కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన నీతో నాతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎక్కాడు. ఎక్కి ఆ మార్గాన్ని వెళ్తుంటే ప్రజలందరూ ఎలా ఉన్నారండి? కేకలు పెడుతున్నారా లేదా? కేకలు పెట్టారు. దావీదు కుమారుడా జయము, మోసంగా జయము. ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఆయన వారి మధ్య వస్తుంటే దావీదు కుమారుడికి జయం. ఏంటండి ఆయన వస్తుంటే అంత కేకలు ఉన్నారా? అంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ శబ్దాలు ఉంటాయి ఉండవా? నమ్ముతున్నారా? యేసు ప్రభు ఉన్న కాడ శబ్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆయన జీవం గల దేవుడు గనక, ఆయన బిడ్డలు కూడా జీవం గలవారు కనుక. ఏమండి, సచ్చిన శవాల కొట్లోకి పోతే ఏ శవాన కదలాడుద్దా? దాన్ని గిచ్చండి, లేదంటే చిరంజీవితో పొడవండి, లేదంటే షాపుతో కొయ్యండి, కదిలాడదు. కానీ జీవంతో ఉన్న వాడికి చిన్న చిరంజీవి కూర్చోండి, ఎమ్మని ఉలిక్కి పడతాడా లేదా? అంటే యేసు ప్రభు ఉన్న స్థలం జీవంతో ఉన్న స్థలం అయి ఉన్నది, సచ్చిన శవాలు కాదండి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన బిడ్డలు కూడా మాట్లాడిస్తాడు. అవునా కదా? దావీదు కుమారుడా జయం అని కేకేస్తున్నారా లేదా? ఎంతమంది కేకడానికి ఇష్టపడుతున్నారు? ఆయన అక్కడ కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయన కేక వేస్తుంటే, స్తుతిస్తుంటే కొంతమంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటారని చెప్పానా? ఒకరోజు గుడ్డి భర్తమయ్య, ఎంతమంది తెలుసు కదా? గుడ్డి భర్తమయ్యే వ్యక్తి ఒక స్థలంలో కూర్చొని చల్లగా వింటున్నాడు. ఏమింటున్నాడు తెలుసా? శబ్దాలు వింటున్నాడు. ఏమిటా శబ్దాలు? దావీదు కుమారుడు వస్తున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక, ఆయనకు స్తుతి కలుగును గాక అని కేకలు వేస్తున్నారు. కేకలు విని గుడ్డిభర్తమై, కళ్ళు లేవు కదా, కేకలు విని ఒక ఎత్తులు పట్టుకున్నాడు. అయ్యా ఏంటి ఆ కేకలు? ఆ నజరేయుడైన యేసు వస్తున్నాడయ్యా. ఆయన వస్తుంటే కేకలు ఉన్నాయా లేవా? ఆయన లేకపోతే కేకలు ఉండవు, ఆయన వస్తుంటే కేకలు ఉంటాయి. ఆ రోజు గుడ్డిభర్తమై విన్నాడు కేకలు. ఇక్కడ మనం 21 అధ్యాయం వింటున్నాం కేకలు. కానీ ఏదో ఒక రోజున మరలా ఆర్భాటముతోను దూత శబ్దముతోను ఆయన మేఘాలుడై వస్తున్నాడు. ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన ఎంత సమూహం ఉంటుంది, ఎత్తబాటైపోతుంది. ఇప్పుడు ఆయన వస్తుంటే గుడ్డి భర్తమై కేక వేయటం ప్రారంభించాడండి. వింటున్నారండి? కేక వేయటం ప్రారంభించాడు. అంతలో కొంతమంది వెళ్ళారు, అరే గుడ్డుడా ఎందుకని కేకేస్తున్నావు? ఆయన కోసం. నోరు మూసుకో. అంతమంది సమూహం ఉంటే
అంతమంది గొప్పలు ఉంటే ఆయన ఎంటపోతుంటే ఇంతమంది శబ్దంలో నీ శబ్దం వినిపిద్దా? అరగాకు. ఎప్పుడైతే అరవగాకు అన్నాడో ఇంకా ఎక్కువ కేకటం. దావీదు కుమారుడా యేసుక్రీస్తు దాటిపోతున్నాడంట, కేకేస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ దగ్గర నుంచి పానీ కాకు. ఎంతమంది ఉన్నారండి? నేను దాటిపోయినా ఇబ్బంది లేదు, సహోదరులు దాటిపోయిన ఇబ్బంది లేదు, ఆయన దాటిపోనే కాకు. ఆయన పట్టుకో. ఆ యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకండి. ఆ సమయం పోయేదాకా మీరు ఏం చేయలేరు. అందుకే కేకయటం ప్రారంభించాడు. సహోదరుడా పానీగా ఆయన ఈ రాత్రి నీ గదిలోకి పోయి మోకరించి నన్ను దాటిపోగకయ్యా. సిస్టర్ వింటున్నారా? బ్రదర్ వింటున్నారా? నన్ను దాటిపోగకయ్యా. నువ్వు దాటిపోయిన మరుక్షణమే ఈ లోకం మీదకి భూమి ఎలా ఉందో తెలుసా? ఒక మందు పాత్రలాగా ఉంది. ఏ రోజు ఇది పేరిపోతుందో తెలియదు. అనుభవంకు సిద్ధముగా ఉన్నది. దేశం మీదకి దేశం లేస్తుంది. ఓ అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తుఫానులు ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం. ఇది ఏదో ఒక రోజున దేనికి ఉందంటే పగిలిపోవడానికి ఉన్నది. ఇది అంతం కావడానికి ఉన్నది. ఇది అంతం కాక ముందే దావీదు కుమారుడా ఆయన పట్టుకో. అది నీకు నిత్య జీవాన్ని కలగజేస్తుంది. నమ్మితే అందరూ ఊరుకోమన్నారు. గుడ్డి భర్తమే ఆగలేదు. కేక వేస్తా ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? నడుచుకుంటా అడుగు తేలేకపోయాడండి. తక్కువంటే ఆగాడు. ఈ రాత్రి నువ్వు పిలువు. గుడ్డోడు పిలిస్తే ఆగలేదా? ఉన్నారు ఇక్కడ? నువ్వు పిలవటానికి ఇష్టపడుతున్నావా? ఖచ్చితంగా ఉంటాడైనా. నమ్ముతున్నారా? ఆయన ఖచ్చితంగా నీ పిలుపుంటాడు. నువ్వు అనుకోవచ్చు నేను పేదదాన్ని, నాకు ఎవరు లేరు, నాకు డబ్బు లేదు. అడుక్కునేవాడు కదా గుడ్డోడు. అడుక్కునేవాడు మరవన్న దేవుడు. ఈ రాత్రి నువ్వు పిలిస్తే ఆగడా? తెలిసి నీ శరీర క్రియలు వదిలిపెట్టి యేసు నాపై కనికరం చూపించు అడుగు. వెంటనే ఆగిపోయాడు. ఈ రాత్రి ఆయన మన దగ్గర ఆగిపోవును గాక. ఆయన మనతో మాట్లాడును గాక. శిష్యులు పిలిచి అన్నాడు, ఏం కావాలి అతనికి? ఉన్నారా? ఏం కావాలి మీకు? ఉన్నారు ఇక్కడ? ఈ రాత్రి ఉన్నారు ఇక్కడ? నీకేం కావాలా? ఇవ్వగలిగిన శక్తిమంతులేనా? అబ్రహామా తూర్పు చూడు చూశాను ప్రభు, పరమట చూడు చూశాను ప్రభు, దక్షిణం చూడు ప్రభు చూశాను ప్రభు, ఉత్తరం చూడు చూశాను ప్రభు, అంతా నీకే అన్నాడా లేదా? ఈ రాత్రి కాల సమయంలో ప్రభువును ఎన్నుకుంటే పిలిస్తే సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందరు. నీకు సమస్తాన్ని ఇవ్వగల దేవుడు, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వగల దేవుడు. వింటున్నారా? కుటుంబంలో సమాధానం ఇవ్వగల దేవుడు, శాంతిని ఇవ్వగల దేవుడు, నిత్య జీవం ఇవ్వగల దేవుడు. ఆమేన్. ఆయన ఏం కావాలా? అతను తీసురండి. ఆ శిష్యులు పోయి యేసు పిలుస్తున్నాడు అని చెప్పగానే అప్పుడు దాకా ఉన్న గిన్నె చేశాడు. ఉన్నారు ఇక్కడ? అప్పుడు దాకా ఉన్న ఆయన కలవక ముందే ఆయన పిలవమనగానే ఏం చేశాడండి? ఆ పాత్ర చేశాడు, ఆ ప్లేట్ చేశాడా లేదా? ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నీకు ఏది ఉందో అది చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆమె ఒంటరిగా కలవైనాయి. ఏది అంటి పెట్టుకోగాకు. ఏ చెడి ఉన్నా దాన్ని చెడి. ఆమె తర్వాత తన ఒంటి మీద ఉన్న పాత వస్త్రం విసిరేశాడు. విసిరేసి ఆయన ఎక్కడికి నడుచుకుంటూ పోతే, ఏం కావాలి నీకు? నాకు సూపు దయచేయదు. ఇచ్చాడా లేదా? ఇవ్వగలిగిన దేవుడేనా? గుడ్డివారి కనులు తెరిచిన దేవుడేనా? ఈ రాత్రి మన కనులు తెరిచును గాక, మనం ముసుగును తీసివేయను గాక. ఆమేన్. ఆ గాడిద ఎక్కాడు, ఆ గాడిద మీద వెళ్తున్నాడు. వాళ్ళు ఏమన్నారని శాస్త్రుల పరిచయలు ఏమన్నారు? విమర్శ చేశారు ప్రభుని. వాళ్ళు కూడా ఎందుకు వీళ్ళకి ఆకలేస్తున్నారు? ఆయన ఏమన్నాడు? ఆటంకపరుచొద్దు,
సంటి పిల్లల సుతులపై ఆశీనుడై ఉన్నాడు. నా ప్రేమైన సహోదరి సోదరులారా, యేసు క్రీస్తుని స్తుతిస్తున్నప్పుడు, నువ్వు ఆయన కోసం నిర్ణయం చేసుకొని జీవిస్తున్నప్పుడు సాతానుగాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఆయన స్తుతించొద్దు, ఆపమన్నాడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నా లోపల ఆయన ఇప్పుడు ఆయన పెట్టాడు, ఆయన స్తుతించే స్వభావం నాలో పెట్టాడు, అందుకే నేను ఆగలేను. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆయన స్తుతించానికి అంటున్నారా? ఆయన ఈ రాత్రి ఒక మంచి దేవుడు. నమ్ముతున్నారా? అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈయన ఎవరు? ఒకే ఒక మాట చెప్పి నేను ముగియడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఈయన ఎవరు అన్నారు? కొంతమంది అన్నారు ఈయన ప్రవక్త. నిజమే, ఆయన ప్రవక్తే, ఆయన మంచివాడే. ఎందుకు మంచివాడు కాదు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి పెట్టాడా లేదా? ఎంత గొప్ప దేవుడు అండి. తినంగా 12 గంపలు అయినాయంట. నమ్ముతున్నారా? అయితే అంత మంచి దేవుడు ఆయన, మంచి దేవుడు. తర్వాత ఆయన ప్రవక్త. కానీ ఇంకొక విషయం చెప్పనా? ప్రవక్త, ఏ ప్రవక్త రక్తం విమోక్షణ ఇవ్వదు. కానీ ఆయన ఎవరో తెలుసా? ప్రవక్త కంటే గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు. తర్వాత ఆయన మంచివాడు. ఈ భూమి మీద ఏ మంచివాడు రక్తం కూడా విమోక్షణ ఇవ్వదు. ఉన్నారు ఇక్కడ? విమోక్షణ ఒక పాపిని పాపాల నుంచి విడిపించదు. కానీ ఆయన మంచివాడు అంతలో తప్పులేదు, కానీ దానికి మించింది ఆయనకు. ఆయన ఎవరో తెలుసా? మంచివాడు కన్నా గొప్పవాడు, ప్రవక్త కన్నా గొప్పవాడు. ఏమిటో తెలుసా? నీ పాపములు నా పాపములు కడగటానికి రక్తం కార్చడానికి వచ్చిన జీవము గల దేవుడు అయ్యున్నాడు. పాపమును తీసేసే శక్తి ఏ ప్రవక్త రక్తంలో లేదు. పాపములకు అడిగిన శక్తి ఏ మంచివాడు లేదు. కానీ యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. ఈ రాత్రి ఆయన ఎలా చూస్తున్నావు? వాళ్ళు కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది రొట్టెలు పెట్టినోడు అన్నారు, కొంతమంది గుడ్డోడు కన్ను తెరిచినోడు అన్నారు, కొంతమంది కుంటోడు నడిపించారన్నారు. అన్ని మంచియే. వాటికంటే గొప్పది ఏంటంటే నీ పాపములు తీసేయటానికి రక్తం కార్చిన విమోక్షకుడు అయి ఉన్నాడు. అవునా? రక్తం కార్చాడు ఆయన, మన పాపములు కడిగాడా? ఆ పాపములు కడిగినప్పుడు మనం ఇప్పుడు ఎవరి సొత్తు? నమ్ముతున్నారా? ఎవరి సొత్తు మనం? ఒక్క మాట లాస్ట్ నా 1 కొరింథీ 6వ అధ్యాయం లాస్ట్ వచనం చదివి సాధించండి. 1 కొరింథీ 6వ అధ్యాయం లాస్ట్ వచనం. ఆయన ఎలాంటి వాడో ఒకే ఒక మాట చూద్దాం. ఇల్లు పెట్టి ఆమేన్ ఉన్నారు ఇక్కడ. ఇల్లు పెట్టి కొనబడిన వారంట. ఉన్నారా? ఎంతమందికి అర్థమైందండి? మనల్ని కొనటానికి ఏది మనల్ని కొన్నది? డబ్బులా, గొర్రెలా, ఎడ్లా? కానీ మనల్ని కొన్నది ఏంటో తెలుసా? జీవము గల దేవుని యొక్క రక్తం. మనల్ని పాపము నుంచి విడిపించి మనల్ని కొన్నాడంట. ఇప్పుడు మనం కొంటే ఎవరి సొత్తు మనం? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎందుకు చదవండమ్మా? ఇంకా ఈలు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఉన్నారు ఇక్కడ. మీకు అందరికి దేహం ఇచ్చాడా లేదా? మీ దేహముతో దేవుని మయపరచండి. ఎంతమంది ఆమె ఇష్టపడుతున్నారు? ఎంతమంది అల్లులే చూడడానికి ఇష్టపడుతున్నారు? మన దేహముతో దేవుని మయపరచండి. ఇంకా చదవమ్మా. మీరు కాదు, మీరు ఇల్లు పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఆయన సొత్తు అయి ఉన్నారు. ఆమేన్. ఎవరి సొత్తు మనం? ఆయన సొత్తు. ఉన్నారు ఇక్కడ? మనం ఆయన సొత్తేనా? ఉన్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు మీరు ఇమ్మానుయేలు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా
కొనబడిన వారై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మనం పాపము నుంచి విడిపించాడా లేదా? ఓ దేవానికి మహిమ కలుగును గాక. ఏ మానవుడు చేయలేడు, ఏ పపత్త చేయలేడు, ఏ జంతువు మనకి విమోచన ఇవ్వలేదు, కానీ క్రీస్తు మాత్రమే మనం మోక్షించున్నాడు. మనం ఎంతమంది సమర్పణ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఆయన కొన్నాడా? ఏమన్నా గేదె మనం కొన్నప్పుడు అది మన ఇంట్లో ఉంటుందా, పక్క ఇంట్లో ఉంటుందా? ఉన్నారా? లేకపోతే ఒక పనిముట్టు, ఒక కూలర్ కొన్నాం అనుకోండి, ఒక ఫ్యాన్ కొన్నాం అనుకోండి, ఫ్యాన్ ఎక్కడ ఉంటుందండి? కొన్న దగ్గర ఉంటుందా? ఇప్పుడు మనం ఎవరు కొన్నాడు మనల్ని? అమూల్యమైన రక్తము చేత. పేతురు రాసిన పత్రికలు పేతురు అన్నాడు, ఎండి బంగారములు మనల్ని కొనలేదు గాని నిష్కలంకమైన రక్తం, క్రీస్తు అనే గొర్రె పిల్ల రక్తము ద్వారా మనం కొనబడినాము. ఆమేన్. ఇప్పుడు ఎవరు సొత్తండి మనం? ఉన్నారు ఇక్కడ? అందరూ నమ్ముతున్నారా? మనం యేసుక్రీస్తు సొత్తేనా? ఏ పాస్టర్ సొత్తు కాదు, అవునా? ఏ కులం సొత్తు కాదు, ఏ మత సొత్తు కాదు. మనం నమ్ముతున్నారా? మనం జీవం గల దేవుని సొత్తు అయి ఉన్నాము. ఇంకా మన కట్లు ఉన్నాయా? ఉన్నారు ఇక్కడ? కట్లు ఇప్పబడియా? మనం జీవం గల దేవుని సొత్తు అయి ఉన్నాం. మన కోసం రక్తం కార్చింది ఎవరు? ఉన్నారు ఇక్కడ? మన తల్లిదండ్రి, మన బంధువులు, మన స్నేహితులు. ఏ పాస్టర్ కార్చాడండి? ఉన్నారు ఇక్కడ? నా మాట అర్థమైందా? ఏ వ్యక్తి కార్చాడండి? ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన రక్తం కాల్చి మనం కొన్నాడు. ఎవరో అడ్డు కట్టేయకూడదు, ఎవరో మనకు హాని చేయకుండా ఉండటానికి ఆయన రక్తం ఇచ్చాడు. మనల్ని కొన్నవాడు ఆయనే. ఇప్పుడు ఇల్లు ఎక్కడంటే మనకి ఆయన రక్తం ద్వారా మనకు విలువ వచ్చేసింది. దేవానికి మేము కలుగునగాక. నమ్ముతున్నారా? ఇప్పుడు మనం విలువ పెట్టి కొనబడ్డాం అంటే ఇప్పుడు మనం సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తుకు సమర్పించుకోండి. ఏ సంఘ శాఖ కాదు, క్రీస్తుకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవాన్ని నేను ఈ రాత్రి మీకు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. గాడిది నిప్పినట్టు నన్ను నిప్పావు ప్రభువా, ఆ మత కట్టు నుంచి నిప్పావు ప్రభువా. ఈ రాత్రి నేను నీ సొత్తు అంట ప్రభువా. ఏ మానవుడు రక్తం కాదు, నీ సొత్తు. నీ రక్తం ఇచ్చి కొన్నావు ప్రభా. చెప్పగలుగుతావా? అయితే మనందరం ఉన్నపాటు లేచినట్లయితే నా తలంపులు నీకు సమర్పించుకుంటున్నానయ్యా. సిస్టర్ బ్రదర్ వింటున్నారన్నమాట. మీరు సమర్పించుకోండి. మీరు ఆయన సొత్తు అయి ఉన్నారు. మనము ఓ ప్రభువా, నన్ను నేను సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఓ నేను నా ఆత్మని సమర్పించుకుంటున్నాను. ఓ నా హృదయానికి సమర్పించుకుంటున్నాను. నా తలంపుల్ని సమర్పించుకుంటున్నాను. నా సమస్త అవయవాలకి సమర్పించుకుంటున్నాను ప్రభువా. నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడు నిన్ను జీవింపజేసేది ఆయన. ఒకసారి స్తుతించడానికి ఇష్టపడుతున్నావా? నీ పెదవులు ఎత్తి నా జీవితానికి ఇస్తున్నాను ప్రభు. నా జీవితంలో మంచిది ఏది లేని నన్ను, నా జీవితంలో మంచిది ఏది అలా నన్ను నీ రక్తం ఇచ్చి కొన్నావయ్యా. ఎవరో నన్ను విమోక్షించారు. ఏ కులం, ఏ మతం, ఏ గొప్ప సేవకుడు నన్ను విమోక్షించలేదు కానీ నీ రక్తం ప్రభువా. నన్ను విడిపించింది నీ రక్తమో ప్రభువా. ఓ గాడిద కట్టేయబడినట్టుగా నేను బానిసగా ఉన్నాను. పాపం నుంచి విడిపించేవాడు ఎవరయ్యా? పాపము నుంచి విడిపించే శక్తి నీవొక్కడికే ఉన్నదా ప్రభువా. ఈ రాత్రి నా పాపము, ప్రతి పాపము నువ్వు విడిపించదువు గాక. ఓ నన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి సాతాను శక్తి తొలగిపోవును గాక. చెప్పగలుగుతున్నావా సిస్టర్? చెప్పగలుగుతున్నావా? నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? విలువైన జీవితాన్ని ఓ ఆయనకి ఇవ్వడానికి మాట్లాడుతున్నాను. ఓ విలువైన జీవితాన్ని ఆయనకి ఇష్టపడుతున్నావా? ఓ దేవానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఏది ఏమైనా నీతో ఉంటాను ప్రభువా. ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఏది ఏమైనా నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. అయితే నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవా, నువ్వు నీ చేతులు పైకిచ్చి నువ్వు ఆయనకు సమర్పించుకో. నీలో ఉంటాడు ఆ కన్యని మరియా ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకుందో ఆయన బయట లేడు, మరియ లోపల కూర్చో, మరి లోపల జీవించాడు.
ఈ రాత్రి నీవు నీ చేతుల పైకి ఇచ్చి ఆయనకు సమర్పించుకుంటే ఆమేన్. మరియ లోపల ఎలా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి అదే దేవుడు నీ లోపల వాక్యముగా రావటానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. దేవుడు ఎవరంటే వాక్యం. ఆమేన్. ఆ వాక్యం నీ లోపల రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నీవు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఆమేన్. ఆ స్త్రీ అయిన మరియ ఎప్పుడైతే ఆయన సమర్పించుకుందో ఆమె లోపలికి వచ్చి ఇప్పుడు నడిచింది ఎవరు? ఆయన కాదు, ఆమె నడుస్తుంది. ఆమేన్. ఆమె లోపల ఆయన ఉన్నాడు, ఆమె నడుస్తున్నది. ఆమేన్. ఈ రాత్రి నువ్వు నడవటానికి ఇష్టపడుతున్నావా? ఆమేన్. నువ్వు నడిచేటప్పుడు ఎవరికి మహిమ రావాలంటే ఎవరైతే నీ లోపల ఉన్నారో, ఆమేన్. ఎవరైతే నీ లోపల పనిచేస్తున్నాడో ఆయనకు మహిమత. ఆమేన్. నేను నా సొత్తు కాదయ్యా, నేను నీ సొత్తు అయ్యా. ఆమేన్. సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? సిస్టర్, ఎంతమంది నీ చేతుల పైకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు? నీ చేతుల పైకి ఇస్తే నీ కొరకు ఈ రాత్రి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు సమర్పించుకున్న జీవితాలు చూస్తున్నాడు ఆయన. నీ చేతులు చూస్తున్నాడు, నీ హస్తాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. అది అంతరంగములు చూసే దేవుడు ఆయన. కృప కలిగిన తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు వాళ్ళ హస్తాలు ఎత్తారు. ఆమేన్. ఈ రాత్రి మరియలో లోపలికి వచ్చి నడిచిన దేవుడు. ఆమేన్. ఏలియా లోపల నుండి నడిచిన దేవుడు. ఆమేన్. మోషే లోపల నుండి నడిచిన దేవుడు. ఆమేన్. అపోస్తుల నుండి నడిచిన దేవుడు. ఆమేన్. ఈ కాలము ఏలియా మేరిన బ్రహ్మ లోపల నుండి నడిచిన దేవుడు. ఆమేన్. ఈ రోజు వధువులో నడవటానికి ఇష్టపడుతున్నావు. ఆమేన్. నాయన బిడ్డలు సమర్పించుకున్నారు, వరస్థాల పైకి ఎత్తారు. వారికి ఏదో అవసరంతో నీకు తెలిసి ఉన్నది. ఆమేన్. శరీర స్వస్థ కావాల్సి వస్తే ఈ రాత్రి నీవు పలకబడిన మాట ద్వారా స్వస్థపరచుదువుగాక. ఆ రోజు ఈయన ఎవరు? ఆమేన్. చాలా మంది గుర్తించలేకపోయారు, కానీ గుర్తించిన వారు మాత్రం స్తుతించారు. ఆమేన్. వారు పట్ల వరిచారు, ఆనందంతో కంతులు వేశారు. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను గుర్తించిన బిడ్డలకు ఆనందం, కానీ లోకానికి కష్టం. ఆమేన్. నిన్ను గుర్తించిన వారికి శ్రమలు, ఇబ్బందులు వస్తాయి ప్రభా. కానీ నిన్ను ఎవరైతే అంటుకుంటారో, ఎవరైతే నిన్ను లోపలికి చేర్చుకుంటారో వారికి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ఎత్తబడిన ప్రతి హస్తం చూస్తున్న దేవుడు. ఆమేన్. ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించుదువుగాక. దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఆమేన్. భూమి ఆకాశముల సృష్టికర్త, ఆమేన్. ఓ మహోన్నతుడా, ఆమేన్. అబ్రహాం దేవుడా, ఆమేన్. ఇస్సాకు దేవుడా, ఆమేన్. యాకోబు దేవుడా, ఆమేన్. మా దేవా, ఆమేన్. ఈ రాత్రి గ్రామాన్ని ఆశ్రయించుదువుగాక. ఈ పల్లెలను దీవించుదువుగాక. ఈ ప్రాంతము బిడ్డలను నాయన రక్షించుదువుగాక. ప్రతి కుటుంబాన్ని వద్దులో చేయదువుగాక. దావీదు కుమారుడికి జయం, హోసన్నకు జయం అని ప్రతి కుటుంబం చెప్పుదుగాక. ఆమేన్. ఈ రాత్రి కాలం సమయంలో ప్రశస్తమైన సహోదరి ఆయన రత్నకుమార్ టీచర్, ఆమె ఉన్న ఆయన జీవితంలో దేవుని మహిమపరచడం కంటే ఇంక గొప్పదే ఉందని, ఆ గాడిద మీద ఎక్కిన దేవుడు, ఓ నా జీవితంలో ఆయన ఉండాలా, ఆమేన్. నా బిడ్డల్లో ఆయన ఉండాలా ఆమేన్. అని రాత్రి నాయన ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రాంత ప్రజలకు భోజనం చేసి, సంఘానికి భోజనం చేసి, నాకు కూడా నాయన ఇక్కడ స్థానం ఇచ్చింది. నాకు కాదయ్యా, నీకు ఈ స్థానం ఇచ్చింది. అందుకే ఆ కుటుంబాన్ని దీవించదువుగాక. నిన్న వాక్యం బిడ్డ హృదయంలో ఫలించే కృపద ఇచ్చే. ఓ నాయన టీచర్ గారి యొక్క కుటుంబానికి, బిడ్డలకి, ఆమెకను ఓ నాయన నీ కృప తోడయుండనగాక. ఆ ప్రత్యక్షతో నడుచునగాక. వెనకున్నాయి మరిసిపోయి ముందున్న వాటి కోసం పరిగెత్తునగాక. ఏదో ఒక రోజున జీవ కిరీటం పొందుకున్నగాక. బలానా మంచి కుమార్తె అని నువ్వు పొగుడుదువుగాక. ఆ రోజు వరకు సహనముతో నడిచే కృప దయచేయి. ఎన్ని ఆటంకములు వచ్చినాయి, ఎనికి చూడక నీ వైపుని చూసే కృప, గురి ఎత్తకు పరిగెత్తే శక్తి, శక్తి అయిన వాడు నియమం ప్రకారం పరిగెత్తినట్టుగా నియమం ప్రకారం పరిగెత్తే కృప, వ్యవసాయకుడు పంట కోసం ఆశపడినట్లుగా, తొలకల వర్షం కడవ వర్షం కోసం చూసినట్లుగా నీ బిడ్డ ప్రతిరోజు నీ కోసం చూసిన గాక. నువ్వు వచ్చినప్పుడు నీతో ఎత్తబడును గాక. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అల్పుడును ఎందుకు పనికిరాని నన్ను ఇప్పుడు దాకా నువ్వు నిలబెట్టుకుని మాట్లాడిన స్థుతులు నాయన. వామిత్యములు వామించిన బిడ్డలను దీవించు, యవనస్తులను దీవించు. ఓ కరెంటుని స్వాధీనపరుచుకున్నావు.
ఓ ఈ ఊదు బిడ్డలను స్వాధీనపరుచుకున్నావు. ఓ యంత్రమును స్వాధీనపరుచుకున్నావు. అంత ద్వారా నీకు మహిమ వచ్చిందని నమ్ముతున్నావు. సంగీతంలోనూ ఉన్నావు నమ్ముతున్నావు. ఓ పరమ వైద్యుడు కూడా ఉన్నాడు. పరమ వైద్యుడు కూడా ఉన్నాడు. ఓ పరమ వైద్యుడు కూడా ఉన్నాడు అని చెప్పుకుంటా బిడ్డలందరూ వెళ్ళి కృప చేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప కూడి వచ్చిన మీకును శబ్దం యంత్రం దాని ఇన్ని బిడ్డలకని అలాగనే టీచర్ గారి కుటుంబానికి నిండైన ఆత్మ తోడయుండు నడిపించునగాక. ఆమేన్.